చేయి పెట్టుకోకూడదు కదా. గడ్డ మీద చేయి పెట్టుకుంటే సాతాను నిద్రపిస్తాడు. నేను రాత్రి చెప్తూ వచ్చాను, బేసికలీ నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్ర పోనివ్వకూడదు కదా. దినాలు సాతాను మన హృదయాన్ని, సంతోషాన్ని దొంగిలించడానికి ఎన్నో ప్రయత్నాలు. లోకంలో ఎంతో ప్రభావితులు అవుతున్నాం. యవనస్తులకు నా జీవితమే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. కాబట్టి తెగిపోయిన గాలిపటం లాంటి నా జీవితం, తల్లి ప్రేమ లేకుండా లోకంలో స్త్రీల ప్రేమకు, బంధువుల ప్రేమకు, వారి వీరి ప్రేమానికి నేను పడుతున్న సమయంలో దేవుడు తన ప్రేమ చేత ఆయన నన్ను ఆకర్షించాడనే విషయాన్ని రాత్రి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి లవ్ ఆఫ్ గాడ్ ఇస్ హాంటింగ్ యూ. ఎక్కువగా నేను రాత్రి అన్న కూడా చెప్తూ వచ్చారు, ఇంగ్లీష్ పదాలు కొద్ది తక్కువే వాడదాం. బేసికలీ నేను ఇంగ్లీష్ ఇదే. కానీ కాబట్టి లవ్ ఆఫ్ గాడ్ ఇస్ హాంటింగ్ యూ అనేటప్పుడు దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతున్నది అనే మాటను చూస్తూ రోమా 5:8 ప్రకారం నేను ప్రభు ప్రేమ చేత ఆకర్షించబడి ఆ విధంగా వచ్చాం. కాబట్టి దేవుడు నన్ను ఆకర్షించాడు. బెంగళూరు మహాపట్టణంలో, తర్వాత ఫిలిప్ చెన్నై, ఈ విధంగా NDTV 24/7 NDTV, కొన్ని స్పోర్ట్స్ స్టార్స్, సినిమా స్టార్స్తో కూడా పరిచయం ఏర్పడుతూ వచ్చింది. చాలామంది వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పేదానికి ఇష్టపడను, కానీ వాళ్ళ బ్రతుకులని మీ మధ్యలో తీసుకొచ్చినప్పుడు మా నాన్న కూడా అన్య కుటుంబం నుండి, చెట్టు లెక్కగలవా అబ్బా నేను చెప్పకముందే మీరు చెప్తున్నారంటే బాగా చూసినట్టున్నారు. చెంచు లక్ష్మి సినిమా. చెట్టు లెక్కగలవా, పుట్ట లెక్కగలవా, సితారు కొమ్మను ఎక్కగలవా అని ANR అంజలిదేవి మోజు పడేవాడు మా నాన్న ఆ దినాల్లో. ఆయన లేదు, ప్రభు మహిమలో తీసుకుపోబడ్డాడు. 85 సంవత్సరంలో ఆయన ప్రభు మహిమలో ఆయన తీసుకుపోయి ఢిల్లీలో భక్సింగ్ గారి ద్వారా రక్షింపబడి, తర్వాత బెంగళూరు, అనేక సిమ్లా, నార్త్ పోస్టింగ్ అయి, తర్వాత ఆయన బెంగళూరు అమృతరాజ్ గారు, జీజాన్ గారి కాలంలో పెద్దగా ఆయన ఉంటూ దేవుని చేత ఆయన నమ్మకస్తుడిగా వాడుకుంటూ మాకు నేర్పించినట్టు కొన్ని విషయాలు. తర్వాత ఆయన ప్రభుకు ఈ విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. తర్వాత మా అత్త ఘంటసాల భక్తురాలు రామాపురం ధనలక్ష్మి, ఏ విధంగా యేసు ప్రభుని తెగ బూతులు తిట్టే కుటుంబం నుండి వచ్చాం. కాబట్టి ఈ ఉదయకాలం మీరు ఎవరైనప్పుడు కూడా ఈ మొదటి సెషన్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే మనం ఈ సెషన్ 2గా మనం డివైడ్ చేస్తాము. మొదటిగా ఒక మంచి ఒప్పుకోలు, తీర్మానము, రక్షణ, మారుమనసు. తర్వాత ఈ యొక్క సెషన్ని మన బేతేలు ఒక అనుభవం, దాని ఆత్మీయత, దాని ఆశీర్వాదం, దాని ఆధిక్యతను చూస్తాం. యాకోబు జీవితంలో చాలాసార్లు మనం విన్నట్టిదే, అనేక దైవజనులు, పరిచారకుల ద్వారా మీరు వింటూ వచ్చారు. కానీ లెట్ us ప్రే దట్ గాడ్ మే గివ్ సంథింగ్ న్యూ టు us. ఏదైనా ప్రతిసారి కూడా తాజాగా, నూతనంగా, సర్ది పెట్టి కాకుండా నూతనంగా దేవుడిచ్చేదానికి ప్రార్థన చేస్తాం. దైవజనులు మన కొరకు ప్రార్థించారు, కాబట్టి ఆ ప్రార్థన శక్తి చేత మీ మధ్యలో నిలబడుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకొకటి మనం చూస్తూ వచ్చాం. తర్వాత మా అత్త ఆ విధంగా రక్షింపబడింది. ఏడుకొండలవాడ వెంకటరమణాన్ని పూజిస్తూ, ఘంటసాల భక్తులు పాట పాడుతూ, తన జీవితంలో సమాధానము, నెమ్మది లేని స్థితిలో ఒక పూరి ఇంట్లో సుందర రక్షకుడా, ఆమె క్లాసికల్ సింగర్ కాబట్టి ఆ సుందర రక్షకుడా అనే పాటకు ఆకర్షితురాలై, నాకన్నా గొప్పగా పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కేవలం ఆ ఒక్క ట్యూను విని అక్కడికి వెళ్ళింది. ఎవరూ ఆహ్వానించలేదు. వెళ్ళు ధనలక్ష్మి వెళ్ళు అని ఆమె నెట్టేస్తూ దొబ్బేస్తుండగా ఆమె వెళ్ళి నిలబడింది. క్రైస్తవులంటే తెగ ద్వేషం, కానీ ఆ పాట చేత దేవుడు ఆకర్షించి తర్వాత ఆమె సాక్ష్యము దేవునిలో బలపడి, దేవుని కొరకు బలమైన సాక్ష్యంగా, నమ్మకస్తురాలుగా దేవుని మందిరంలో దైవజనులను, దేవుని సంఘాన్ని ప్రేమిస్తూ ఆ మదన్పల్లి, ఆరోగ్యవరం, తర్వాత కడప, చిత్తూరు, కర్నూలు, రాయచోటి ప్రాంతంలో ఏవోగా ఆమె రిటైర్ అయింది. AG ఆఫీస్లో మొదటి గ్రీన్ సంతకం గెజిటెడ్ ఆఫీసర్గా ప్రభు మహిమలో ఈస్టర్ రోజు ఆమె జనవరి 14 పుట్టింది. కాబట్టి ఆమెకు సంక్రాంతి రోజు జ్యోతిష్యుడు ధనలక్ష్మి అని పేరు పెట్టాడు. కాబట్టి అటువంటి కుటుంబం నుండి మనం బయటికి వచ్చాం. తర్వాత నేను తల్లి ప్రేమ లేకుండా జీవితంలో తెగిపోయిన గాలిపట్టం లాంటి నా జీవితాన్ని, గురి గమ్యము లేనట్టి నా జీవితానికి 1989లో 29-30-31 రాత్రి ప్రభు నన్ను కూడా ఆకర్షిస్తూ, ఆ విధంగా యవన ప్రాయంలోనే దేవునికి దూరం అవుతూ, ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి చెన్నై, బెంగళూరు మధ్యలో ఉంటూ మహాపట్టణంలో పాపానికి, అనేక వాటికి బానిసుడైనట్టు నా జీవితానికి, స్నేహితులంటే తెగ పిచ్చి, ఎక్కువ సమయం తల్లి లేదు ఇంట్లో, ఒక క్రమశిక్షణ ఉంటుంది తల్లి ఉంటే, అది పోగొట్టుకున్న నేను తర్వాత దేవుడు 3 రోజులు స్నేహితుల ద్వారా పిలువబడి
నేను నిన్న రాత్రి కూడా చెప్పాను, దైవజనులు పాల్ సుధాకర్ ద్వారా. అంటే మీరు పేరు పాత వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నాయి కానీ వర్గాలు అప్పుడు లేవు. కాబట్టి ఆ దినాల్లో మంచి ప్రొఫెసర్, 42 ఇయర్స్ ఆయన అప్పుడు చాలా తక్కువ వయసులో చెన్నైలో ఉండేవాడు. ఆయన ఇల్లు కూడా CRS, క్రైస్ట్ రిటర్నింగ్ సూన్ అని పేరు పెట్టుకున్నాడు. లోయాలా కాలేజ్లో బ్రిటిష్ ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఆయన వచ్చాడు. రారా బాగుంటుంది, ఇంగ్లీష్లో వర్తమానం ఉంటుంది, మేము విన్నామని స్నేహితులు పిలిచిన బట్టి బలవంతంగా వెళ్ళాను. ప్రభు ఆకర్షించాడు. 3 రోజులు. అంతకుముందే కొద్దిగా తెలుసు, వీళ్ళు పని పాట లేదు, బైబిల్ బ్యాగు తగిలించుకొని ఎప్పుడు చూసినా దేవుడు దయ అంటుంటారు, పాపం పాపం అంటారు, పుణ్యం అనేది లేదా అని అనుకునేవాళ్ళం మేము కూడా. అటువంటి కుటుంబం నుండి దేవుడు ఆకర్షించాడు. కాబట్టి నేను కూడా తగిన కాలంలో రక్షణ సువార్తను విని యేసుక్రీస్తుకు నా ఒక జీవితాన్ని అప్పగించుకున్నా, నా పాపములు ఒప్పుకొని ఒప్పింపబడిన వాడై దేవుడు నన్ను ఆ రాత్రి. కాబట్టి ఈరోజు ఏం రాత్రి చూస్తున్నాం మనం? ఈరోజు ఏం రాత్రి? బయట మైక్ లేదు కదా. ఈరోజు ఏం రాత్రి? సరే పర్వాలేదు, నేను ఎక్కువ ఏం చెప్పంలే. ఏం రాత్రి? ఈరోజు రాత్రి చూడబోతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో తన రాత్రిని పగులుగా దేవుడు ఎట్లా మార్చాడు అనేక సార్లు తెలుసు, కానీ 3 రాత్రులు చాలా ప్రాముఖ్యమైన రాత్రిగా మారింది తన జీవితంలో. మనం చూస్తాము బైబిల్ దేవుని మందిరము గూర్చినట్టు 4 విషయాలు. ఒకటి ఆయన ఆత్మీయత, ఆయన అనుభవం, తన ఆత్మీయ జీవితం లేదంటే ఆయన జీవితం, బేతేలు జీవితం. తర్వాత ఆయన ఆశీర్వాదము, ఆధిక్యతలు తను పొందినది దేవుని మందిరం. ఈరోజు రండి, యెషయా 41 అధ్యాయము కొన్ని భాగములు మాత్రం చదువుతాము. ఐజియా 41 తెలిసినట్టు లేఖన భాగంలో 8, 9, 10 వచనం, 13, 14 వచనము మనం కలిసి చదువుకుంటాం. యెషయా 41 అధ్యాయము 8, 9, 10, 13, 14 వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బోధిగంతములో నుండి నేను పట్టుకొని దాని కొనలో నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటావని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అనే నా దక్షిణాహస్తము నేను ఆదుకొందును. 13 నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడుకు, నేను నీకు సహాయము చేసేదని చెప్పాను. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. శక్తిగల దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి మరొక లేఖన భాగం మనం చూస్తాం. రండి, ఈ యొక్క అనుభవంలో 3 సార్లు ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయము చేసేదను, నేను నీకు సహాయము చేసేదను అనే మాట 3 పర్యాయములు ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా ఎబెనేజర్ అయిన దేవుడు ఈ యొక్క జీవితంలో ఎట్లా ప్రవేశించినట్టు వాడై ఎంత అద్భుతంగా తన జీవితాన్ని మార్చినట్టు వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ శివరాత్రి స్పెషల్ మీటింగ్స్లో వచ్చిన మీరు తన జీవితంలో రాత్రి అనేది ఎంత ప్రాముఖ్యమైన ఒక అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. రాత్రి 3 అధ్యాయంలో 3 రాత్రిలో ఆయన గడిపినట్టు వాడుకున్నాడు. మనం చూస్తాం. మొదటిగా 28వ అధ్యాయంలో ఒక రాత్రి, 31వ అధ్యాయంలో చూస్తాడైతే తన జీవితంలో ఈరోజు ఎన్ని రోజులు వాళ్ళు మెలకుగా ఉంటారు? ఈరోజు ఎన్ని రోజులు మెలకుగా ఉంటారు? రేపు సెలవు కదా కొంతమందికి, ఒక రాత్రి. కానీ తన జీవితంలో ఆయన ఎన్ని రాత్రిలు పగలు జాగరణలు చేసినట్టు వాడుగా ఉంటున్నాడు. 31వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయం 40వ వచనంలో దేవునికి దూరమైనట్టు తన జీవితంలో ఎన్ని రాత్రిలు జాగరణలు చేసినట్టు వాడుగా ఉన్నాడు. హౌ అ నైట్ బికేమ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో రాత్రి ఒక నూతన మలుపు, నూతన దిశ, గురి గమ్యము లేని తన జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించినట్టు వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ ఉదయకాలం బేతేల్లో వచ్చినట్టు మీరు ఎవరైనప్పుడు కూడా డూ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్? బేతేల్ ఒక అనుభవం మనం పొందాలని మనం చూస్తున్నాం. చదవండి 31:40 వచనం. 10 ఎండకైనను నేను క్షీణించిపోతుని. ఏం రాలేదంటే ఆయనకు, మనం ఒక రాత్రి మెలకుగా ఉండాలంటేనే 30 నెట్టి దుప్పటలు అన్నీ తెచ్చుకొని ఇది ఒక బెడ్ మంచి గెస్ట్ హౌస్గా మార్చేస్తాం కదా. అది ఆ చలికి తట్టుకోలేక బ్లాంకెట్ దుప్ప అసలు ఎందుకు వచ్చామని మనకి అర్థం కాదు కదా. చాలాసార్లు 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్కి ఏం చేస్తాం, తర్వాత లేదంటే రాత్రి ప్రార్థనలకు ఏం చేస్తాం, మనం ఎట్లా వస్తాం?
సగం తూగుతూనే వస్తూ ఉంటాం కదా. ఆల్రెడీ మైండ్లో డిటర్మైన్ అయిపోతాం. ఆయన ఏమన్నా చెప్పుకొని బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ యాబ్సెంట్, అటెండెన్స్ మాత్రం ఇస్తూ ఉంటాం, కానీ తూగుతూనే వస్తున్నాం. కానీ ఈయన జీవితంలో చూడండి, రాత్రి 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 ఒక అనుభవం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, పరిశుద్ధుడా, ఏదైనా మనం చూడబోతున్నాను ఈ శివరాత్రి సందర్భంలో దేవుని వాక్యంలో మనకు అది ప్రాముఖ్యత కాదు. కానీ వాళ్ళు ఒకరోజు జాగరణ చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, కానీ తన జీవితం అంతా జాగరణలతో ఆయన గడిపినట్టు వాడుగా ఉన్నాడు. దేవునికి దూరమైనట్టు, దేవుని ఎరిగినప్పుడు కూడా దూరమైనట్టు జీవితం, అది చూస్తాం 2వ సెషన్లో. కానీ దేవుడు ఒక రాత్రి నన్ను పట్టుకున్నట్టు వాడుకున్నాడు కదా, నిజమా కాదని? ఒక రాత్రి ఇతన్ని పట్టుకున్నాడు. ఏ స్థితిలో పట్టుకున్నాడు మనం చూస్తాం. దేవుడు యాకోబును ఇడిచిపెట్టని కారణం మనం చూస్తాడైతే, యాకోబుకు అక్కడ 5 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా, యాకోబు నా సేవకుడైన, యాకోబు నా దాసుడైన, యాకోబు బూదిగంతముల నుండి, బూదిగంత కొనలో నుండి ఏర్పరచుకున్నవాడు యాకోబు, పిలిచినవాడు యాకోబు. మరొక కారణం ఉంది, మీరు గమనిస్తున్నారా? మరొక కారణం ఏమనగా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానము, నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తమై నేను నిన్ను విడిచిపెట్టకుండా వెంటాడుతున్నట్టు నా ప్రేమను నీకు కనపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ మొదటి సెషన్లో లెట్ us కమ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ జేకబ్ ఫౌండ్ గాడ్ అట్ బేతేల్. ఏ విధంగా బేతేల్లో యాకోబు దేవుడు కనుగొన్నట్టు వాడుగా ఉంటున్నాడు. రండి 32వ ద్వితీయోపదేశకాండం మనం చూతడైతే 32వ అధ్యాయంలో ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్ మనకెంతో అవసరం. బేతేల్ ఒక అనుభవం నీ నా జీవితంలో. బ్రదర్, మనం ఆల్రెడీ బేతేల్లో ఉన్నాం, నిజమే, భౌతికమైన బేతేల్లో ఉన్నాం. కానీ దేవుని ఇంటి యొక్క అనుభవం తన నోటారా, తన స్వతహా తన నోటారా ఒక ఒప్పుకోలు ఆయన చేసినట్టు వాడుగా ఉంటున్నాడు. అది మనం చూస్తాం ఈరోజు ఈ రాత్రి. ఈ యొక్క 32వ అధ్యాయం రండి, 9వ వచనం నుండి కొన్ని లేఖన భాగంలో 14 వరకు కూడా దయచేసి మనం మార్చి చదువుదాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడను ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలం మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చవకముకి రాతి బండను నూనెను అతనికి జోరించెను. చాలు. ఇక్కడ 7 అంతుల అనుభవం యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. ద 7-fold ఎక్స్పీరియన్స్ ఆఫ్ జేకబ్. ప్రియమైన సహోదరి సహోదరా, పరిశుద్ధుడా, ఒకవేళ ప్రియమైన యవనస్తుడా, నీ జీవితం ఒకవేళ ఈ ఒక ఉదయకాలం ఎట్లా ఉంది? ఏ రాత్రి ఒక అనుభవంలో నువ్వు ఉంటున్నావు? రాత్రి అనగా నీ నా జీవితంలో అలసి సొలిసిపోయినట్టు ఒక అనుభవం. అందుకే 134 కీర్తనలో మనం తీయాల్సిన అవసరం లేదు. అక్కడ అద్భుతమైన 4 కానీ 3 అనుభవం ఉంది. ఒకటి, యెహోవా సేవకులారా మనం యెహోవాను సన్నుతించుడి, ఆయన ఆలయంలో నిలిచుండి వారులారా ఆయనను సన్నుతించుడి. రాత్రి వేళ నిలిచుండి వారులారా. రాత్రి బైబిల్లో దేనికి సాదృశ్యం అని మనం చూసినప్పుడు నీ నా జీవితంలో వచ్చే అనేకమైన సమస్యలు, ఒదుడుడుకులు, బాధలు, కన్నీరు, దుఃఖం, రాత్రిలో దేవుని మందిరంలో నిలిచినట్టు ఒక అనుభవం మనకి ఎంతో అవసరం. కాబట్టి మనం దేవుని మందిరము మొట్టమొదటి అడుగు మనం చూస్తాం. ఈ యాకోబు జీవితంలో 5 అంతలుగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, అతన్ని పిలిచాడు, అతన్ని తన సేవకుడిగా, తన దాసుడిగా సంబోధించడమే కాకుండా ఏమన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఏం చేస్తున్నాడు? కనుగొన వదిలిపెట్టలేదు. వాస్తవం కాదండి ప్రియమైన వాళ్ళారా? యాకోబు జీవితంలో ఈ యొక్క ఆదికాండం 32వ అధ్యాయం మనం చూతడైతే 9వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు, చూడండి, వాట్ ఈజ్ ఇశ్రాయేలు, చదవండి ఆ మాట, 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే. ఈ లోకంలో మనకు అనేకమైన వంతు మనకు ఉండొచ్చు. చాలామంది తమ వంతుల మీద, స్వాస్థ్యం మీద వాళ్ళు గర్వించేవారుగా ఉంటున్నారు. నాకు ఇంత వంతు ఉంది, నా వంతు ఎక్కడ, నా ఒక ఆస్తి ఇంత అని చెప్తున్నారు. కానీ దేవుని ప్రేమను గమనిస్తున్నావా? యెహోవా వంతు ఆయన జనమే అనగా దేవుడు తన వంతును, తన భాగమును ఎక్కడ పంచిపెట్టుకున్నట్టు వాడుకున్నాడు? నీ దగ్గరనే పంచిపెట్టుకుంటున్నాడు.
గాడ్ ఇస్ టెల్లింగ్ విల్సన్, యోహాన్, యు ఆర్ మై పోర్షన్, నీవే నా వంతు. అందుకే చూడండి, ఆ వంతు అనే మాట ఎక్కడికి వస్తూ ఉంది. నాకు తెలియదు, దేవుని దాసుడు అంటే ఈ విధంగా పాటలు పాడతారు. అందుకే నేను చాయిస్ ఇచ్చేస్తాను. కొంతమంది ప్రార్థన ద్వారా, కొంతమంది పాటల ద్వారా మన వర్తమానానికి దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. వీ విల్ బీ ప్రేయింగ్ ప్రేయర్ఫుల్గా, ప్రభా ఈ వర్తమానం మీద రాత్రి ఎంతో సిద్ధపడుతుండగా నిన్నటి నుండి ఉదయకాలం అద్భుతంగా అదే పాటలు తీసుకురాబడతా వచ్చింది. యాకోబు బేతేలు అనుభవం మనం చూస్తూ వచ్చాం. నిజమా కాదని పాటలో ఇక్కడ మీరు గమనిస్తున్నారా? యాకోబు ఒక వంతు ఎట్లా మారగలిగింది? యెషయా 43 అధ్యాయం 1 వచనంలోనే ఈ వంతుగా మనం చేయబడుతున్నాం. అమ్మాయి ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. యెషయా 43 అధ్యాయం 1 వచనంలో దేవుడు నీ మీద నా మీద 5 అంతుల హక్కు చలాయించేవాడుగున్నాడు. నువ్వు ఎవరైనప్పుడు కూడా, ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని ఎరగకపోయినప్పుడు కూడా దేవుడు నీ మీద తన ప్రేమను వ్యక్తపరిచేవాడుగా ఉంటున్నాడు. ప్రేమైన యవనస్తుడా, సహోదరి సహోదరా, స్నేహితుడా, whoever you may be, God is expressing his love towards you. నీ వైపు తన ప్రేమను ఆయన వ్యక్తపరిచేవాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క మీటింగ్ సందర్భమున ఎవ్రీ మీటింగ్ ప్లేస్ ఈజ్ అ ప్లేస్ యు మీట్ విత్ గాడ్. ప్రతి స్థలము కూడా దేవునితో నువ్వు సంధించే ఒక స్థలం. అది ఏ మీటింగ్ అయినప్పుడు కూడా పర్వాలేదు, దేవునితో మాట్లాడాలా, దేవుని నిన్ను సంధించాలా, దేవుని నిన్ను దర్శించాలా, నిన్ను ఆయన కలుసుకోవాలని వస్తుంటాడు. కాబట్టి నువ్వు దేవునికి ఎటువంటి ప్రతిస్పందన ఇస్తున్నావు? మన ఈ లోకంలో అనేకమైన భాగాలు మనం పంచిపెట్టుకుంటాం. దానివల్ల భాగము కొరకై మానవుడు ఎంతో ప్రాకులాడుచున్నాడు. లేదంటే కుర్చీల కొరకు, పదవిల కొరకు, స్థానాలు మానాలు కొరకై మానవుడు పాలుతున్నాడు. దేవుని అడిగినట్టయితే, దేవా నీ వంతు ఏమి, లేదంటే నీ సొత్తు ఏమి, నీ భాగం ఏమన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? చూడండి, ఇశ్రాయేల్ ఏమంటున్నాడు? 43 ఒక్క మాట చదవండి. 43 మొదటి వచనం చదవండి. అయితే యాకోబు, గమనిస్తున్నారా, నిన్ను సృజించిన వాడు యెహోవా. ఎవరంట మనం సృజించినాడు? కెన్ ఎవరు అండర్స్టాండ్? మనం సృజించింది ఎవరు? అమ్మాయి చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలాసార్లు ఈ వాక్యం మీరు వినింటారు, బట్ ఐ వాంట్ గివ్ యూ సంథింగ్ న్యూ. ఒక నూతనమైన తాజాగా మనం ఈ వాక్యాన్ని చూస్తాం. మొట్టమొదటిగా నిన్ను సృజించిన వాడు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి మనం చూస్తున్నైతే, నిన్ను సృజించిన వాడు. దేవుడు ఈ లోకమును ఎట్లా సృజించాడు? ఈ లోకమును ఎట్లా సృజించాడు? ఈ లోకమును, విశ్వ జగత్తుని నీకు నాకు కనబడే వావ్ అంటుంటాం కదా. లోకానికి కొన్ని ప్రకృతి సంబంధమైన సౌందర్యాన్ని మనం చూస్తున్నప్పుడు మన నోట్లో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంటాం? వావ్ ఎంత అద్భుతంగా ఉంది, ఈ సీనరీ బాగుంది. కానీ దేవుడు మనల్ని ఎట్లా సృజించాడు? ఎన్నడైనా నీ అర్థం చేసుకున్నావా ఈ మాటని? ఇశ్రాయేలు, నువ్వు నా వంతు, నా ప్రజలు, మీరు ఆయన వంతుగా ఉన్నారు అంటే అర్థమేమి? మొట్టమొదటిగా హీ ఈజ్ అవర్ క్రియేటర్ గాడ్, అవర్ ఎల్హోహిమ్, మన సృష్టికర్తమైన దేవుడు ఆయనే. దీంట్లో ఏం విశేషత ఉంది బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఎన్నోసార్లు నేను ఈ పాట పాడి ఉన్నాను, ఎన్నోసార్లు నా ఈ వర్తమానం విన్నాము, కానీ ఏం విశేషత ఉంది? ప్రియమైన వాళ్ళరా, ఎన్నడైనా మీరు గమనించారా? విశ్వ జగత్తును దేవుడు సృజించినప్పుడు అన్నీయు నోటి మాట చేత సమస్తమును కలుగునుగాక. ఒక్క మాట చేతనే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అన్నాడా లేదా? నిజమా కాదండి? కానీ దేవుడు మానవుని సృజించినప్పుడు ఎట్లా సృజించాడు? తన స్వరూపము, తన పోలిక, తన ఛాయ, తన మహిమ, తన వ్యక్తిత్వాన్ని మానవునికి ఇచ్చాడు. అర్థమవుతుందా? అది యాకోబు ఒక అనుభవం. తన ప్రేమను మానవుని పట్ల ఎట్లా దేవుడు వ్యక్తపరుచుకుంటున్నాడు ఎన్నడైనా అర్థం చేసుకున్నాం? ఒక ఇంట్లో అనుకుంటాం, సీత గీత అని ఉన్నారనుకోండి. ఒక ఇంట్లో ఒకవేళ సీత అన్నీ పని చేస్తూ ఉంది అనుకోండి. పొరపాటున ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు పాత వాళ్ళని అడగండి, ఎంతమంది పిల్లలు, నాకు ఎంతమంది పిల్లలు నాకే తెలియదయ్యా అంటారు. కొంతమంది నాకు ఎంత ఆస్తి ఉందో నాకే తెలియదయ్యా అంటారు. లేదంటే నీ కూతురు పేరు చెప్పమంటే కొంతమంది ఇప్పుడు కూడా, అరే నా కూతురు పేరు ఏమే అని అంటారు. ఏమే ఆమె పేరు ఏమని? తండ్రి తల్లిని అడిగి కూతురు పేరు గుర్తు చేసుకున్న స్థితి ఉందా లేదా? ఉందా లేదండి? ఒకవేళ ఇక్కడ లేకపోవచ్చు, మీరందరూ దేవదూతలేలే, మీరు కాదు, మా దగ్గర ఉన్నాయిలే. సరేనా? అర్థమవుతుందా? అంటే ఒకవేళ సీత అన్ని పని చేసింది అనుకోండి, కానీ గీతని తండ్రి పిలుస్తూ ఏమంటాడో, ఓ గీత చూసుకో. అప్పుడు సీతలో ఏమొస్తుంది? లోపల ఆటోమేటిక్గా ఏమొస్తుంది? అన్ని పనులు నా దగ్గర చేపించుకుంటాడు, కానీ డాడీ నా పేరు మాత్రము చాలాసార్లు. నిజమా కాదండి? ప్రియమైన వాళ్ళరా, నోటి మాట శక్తి చేత సమస్తమును కలిగించిన దేవుడు మానవుని
తన రూపము, తన స్వరూపము, తన వ్యక్తిత్వం, తన మహిమను ఆయన ఇచ్చేదానికి ఏమాత్రము హీ నెవర్ ఫెల్ట్ జెలస్. అర్థమవుతుందా? మనం కేవలం క్లాస్లోనే ఒకవేళ టీచరు మనకు రావాల్సిన క్రెడిట్ వేరే ఎవరికైనా ఇస్తే ఏమవుతాయి? ఈ ప్రెషర్ కుక్కర్ ఎంత పని చేస్తుంది? ఏ ప్రెషర్ కుక్కరు? ఇక్కడున్న ప్రెషర్ కుక్కరు కడుపు మంట, అసూయ, ఈర్ష బాగా బస్ట్ అయి మార్తాలాగా కుక్కర్ ప్రెషర్. హాకిన్స్ ఉందా, ప్రెస్టీజ్ ఉందా? ఏ కుక్కర్ అయినా బస్ట్ అవుతుంది కదా. 7, 8, 9, 10 విజులు. ఎప్పుడు దాన్ని పెట్టే మాంసం బట్టి మీకు అన్ని విజులు కావాలి. నేను మనం ఎక్కువ చెప్పలే, దాని లోపల పెట్టే మాంసం బట్టి అన్ని విజులు కావాలి. అర్థమవుతుందా? సరే, అర్థమైపోయింది అవుతున్నారు. సరే, అర్థమవుతుందా? కానీ విజులు తప్పకుండా ఊదుతుంది. ఎప్పుడు? నీకు చింత లేదా అనిందా లేదా మార్త? కడుపులో ఉండేది బయటికి వచ్చింది. దేవుడు చూడండి, ఒకవేళ నాకు రావాల్సినటి మహిమ, క్రెడిట్ ఎవరికైనా మానవులకి ఇచ్చినట్టయితే ఏమవుతుంది? మనకు కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళ నిన్ను సృజించిన విధానం మనం చూస్తాం. ఒకసారి దేవుడు ఈ విశ్వ జగత్తు అంతా కూడా లోగోస్, డౌలోస్, రీమా, వర్డ్ ఇన్ యాక్షన్, ఒక్క మాట, శబ్దమైన బ్రహ్మ. అందుకే ఆయన వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు. చాలాసార్లు డిసెంబర్లో మీరు వినింటారు, ఆయనే ఓం దరిద్ర నారాయణ నమః. ఆ శబ్దమైన దేవుడు ఇక్కడ వచ్చాడు. వాళ్ళు ఏమంటుంటారు? ఓం అందితిని సృజించింది, ఓం శక్తి, ఓం శక్తి అంటుంటారు. కానీ ఓం అనే మాటకు అర్థమేమి? ఓం అంటే శబ్దము. సైంటిస్ట్ ఏమంటున్నారు చూడండి, రిలీజియన్ ఏమంటా ఉంది, సైంటిస్ట్ ఏమంటున్నారు? ద బిగ్ బ్యాంగ్ థియరీ, డార్విన్స్ థియరీ ఏమంటుంది? ఒకరోజు అనగనగనగా ఒకరోజు భూమి భూమ్ ఏమైందంట? చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా. భూమ్, ద బిగ్ బ్యాంగ్ థియరీ అంట. అంటే అర్థమేమి? ఒక పెద్ద శబ్దము అయింది ఇక్కడ, దానివల్ల భూమి అంతా కూడా సృజించబడిందని చార్ల్స్ డార్విన్ చెప్తూ వచ్చాడు. నిజమే, ఓకే, మనం కాంప్లిమెంట్ చేస్తాం. డార్విన్ నువ్వు చెప్పింది నిజమే, శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే. కానీ ప్రియమైన వాళ్ళరా, ఓన్లీ ద బైబుల్ టెల్స్ వాట్ ఈస్ దట్ సౌండ్. ఆ సౌండ్కి డెఫినేషను, నిర్వచనము దేవుని వాక్యంలో ఉంది. అదే ఓం శబ్దమైన బ్రహ్మ. అంటే అర్థమేమి? సృష్టికర్తవైన దేవుడు, శబ్దమైన దేవుడు. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండేను, దేవుడు వాక్యమై ఉండేను. వాక్యం ఏమైందంట? శరీరుడుగా నర అవతారిగా ధరించి నీ నా పాపముల కొరకు ఈ లోకానికి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా క్రిస్మస్ సందర్భమున నిన్ను నన్ను ఆశీర్వదించేదానికి ఈ లోకానికి మాంసయుక్తమైన దేహముతో ఆయన వచ్చినట్టు వాడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నిజమా కాదండి? మాంసయుక్తమైన, ప్రైజ్ ద లార్డ్ అంటే ఇదేదో పెంటికాస్టల్ ప్రైజ్ ద లార్డ్ లేదా హల్లెలూయా వందనాలు అనుకోకండి. అర్థమవుతుందా? మాంసయుక్తమైన దేహంలో ఆయన వచ్చాడు. అందుకే ఇట్ ఇస్ లిటరలీ కాల్డ్, గ్రీక్ వర్డ్లో ఎస్కినోసన్, అంటే ఆ గుడారం మన మధ్యలో దేవుడు వేసుకున్న రోజే క్రిస్మస్. ఆ గుడారం మన మధ్యలో ఆ ఒక నారాయణుడు, శ్రీనివాసుడు తన వైకుంఠాన్ని ఇడిచిపెట్టి, శ్రీనివాసుడు అంటే మన మైండ్ అంతా అక్కడికి పోతూ ఉంటుంది. అది కాదు, శ్రీనివాసుడు, శ్రీనివాసుడు, శ్రీయేసుండు కదా. శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేమ. శ్రీయేసు అంటే అర్థమేమి? శ్రీనివాసుడు, మహాగణుడు, మహోన్నతుడు, శ్రీమంతుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగినట్టు ఆ సర్వాంగ సుందరుడు నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకంలో అవతరించినట్టు వాడుగా ఉంటున్నాడు. ఓం ఉమార్ద్రాయణ నమః అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినట్టు వాడుకున్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఆ బేతేలోక అనుభవంలో మన చూతులైతే, నేను క్రిస్మస్ రోజు 7 తలం ధ్యానించేప్పుడు బెత్లెహేం ఎఫ్రాతాలో ఒకడు చనిపోతే ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఇంకా మీద ఇతడు బెనోని కాదు, నా ప్రియమైన భార్య రాహేలు పెట్టిన పేరు, కానీ బెనోని కాదు. బెనోని అంటే దుఃఖపుత్రుడు. బెనోని కాదు. ఏం పేరు పెట్టాడు? ఓం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి అంటే అర్థమేమి? నా కుడి మై సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్. అర్థమవుతుందా? ఎంత అద్భుతంగా ఈ యొక్క పాత నిబంధనలో ఆ క్రీస్తు యేసుల నిర్వచనం అక్కడ ఉంటున్నది. ఈయనే నా కుడి భుజము కలిగినట్టు వాడు, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. కాబట్టి ప్రియమైన వాళ్ళ బెన్యామీను తండ్రి పేరు నిలబడిపోయింది. ఆ దక్షిణామూర్తి వేరొకడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇటువంటి సమస్తము సృజించిన బిగ్ బ్యాంగ్ థియరీ మనం ఏం చూస్తున్నాము? చదువుకున్న బీటెక్, సీటెక్, ఐటెక్, ఓటెక్, ఎంటెక్ అన్ని టెక్లే. తర్వాత
ఇంకేం చెప్పాను రాత్రి? సరే కూర్చోబిడ్డ. ఎట్లా ఇంకొక రాత్రి ఇంకేం చెప్పాను? పిహెచ్డి స్టాండ్స్ ఫార్ ప్యూర్లీ హెడ్ డ్యామేజ్. పిహెచ్డి ప్యూర్లీ హెడ్ డ్యామేజ్ అంట. అర్థమైందా? పిహెచ్డీలు చదువుకుంటున్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ, అవును. ఓం శబ్దమైన బ్రహ్మ, ఆయనే సమస్తమును విశ్వ జగత్తును సృజించాడు. ఈ 43వ యెషయా 1వ వచనంలో నీకు నాకు ఒక సృష్టికర్తవైన దేవుడు ఉన్నాడు. అదే నన్ను రాత్రి చూసాము, థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన మాట. ఇఫ్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఎ క్రియేటర్. ఒక సృష్టం ఉండాలంటే దాని వెనకాల ఎవరు ఉండాలా? సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృజించాడు. సరే, ఆ శబ్దముతో సమస్తము సృజించిన వాడు ఒకవేళ ఆదాము కలుగును గాక ఎట్లా సృజించాడు? దేవుని యొక్క ప్రేమ చూడండి. అవ్వ కలుగును గాక అంటే ఉండింటదా లేదా? దేవునికి ఆ శక్తి ఉందా లేదండి? దేవుడు సార్వభౌముడు, సావరెన్ గాడ్, సర్వశక్తి గల దేవుడు. ఒక్క మాటతో ఆదాము కలుగును గాక, అవ్వ కలుగును గాక అంటే కలిగింటారు. కానీ దేవుని ప్రేమ చూస్తున్నారు ఎన్నడైనా? ఆది కాండము 1వ అధ్యాయం 25వ వచనం వరకు, 1 నుండి 25 ఒక్క మాట చదవండి చాలు. 25వ వచనం చదవన్నా? 25వ వచనం త్వరగా. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము చాలు. ఏమని రాయబడింది ఇక్కడ? మాటికి ఒక మాట పదే పదే ఒక మాట ఉచ్చరించబడుతోంది. ఏమి కరెక్టా? ఆయన వారం, ఆదివారం ఆయన వారం. బర్త్డే పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఎవరు వారము? ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కుల జాతి మత వర్గ భేదము లేకుండా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. బయట కూర్చునే వారు, లోపల ఉన్నవారు ఎవరైనప్పుడు కూడా లోకంలో కనబడే సమస్తమును కూడా దేవుడు ఎట్లా సృజించాడు? యవనస్తుడా, స్కూల్లో కాలేజ్లో చదువుతున్న ఎవరైనా కూడా ఎట్లా సృజించాడు? తెలుగు బైబిల్లో ఆయా. నౌ ద క్వశ్చన్ ఇస్, నిన్ను ఏ జాతి ప్రకారం సృజించాడు చెప్తారా? ఈ జాతి లెక్క నుండి వచ్చింది. లోకంలో కనబడేది అన్నీ కూడా ఆయా జాతులు, ఆయా జాతులు, ఆయా జాతులు. 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 25 వరకు. కానీ దేవుని ప్రేమ ఎన్నడైనా గుర్తించావా? సృష్టికర్తవైన దేవుడు నిన్ను నన్ను సృజించినప్పుడు నిన్ను నన్ను ఆయా జాతి ప్రకారం ఆదాము అవ్వను సృజిస్తాము రండి అన్నాడా? ఏమన్నాడు? ఇప్పుడు 25 వచనం వరకు కూడా ఆయా జాతుల ప్రకారం దేవుడు సృజించిన మహనీయుడైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు నిన్ను నన్ను తన ప్రేమను ఒకసారి చూడండి. యాకోబు, నేను నిన్ను సృజించితిని. ఎట్లా సృజించాడంట? దేవుని ప్రేమ ఆది కాండంలోనే మనం కనబడవచ్చు. దేవుని ప్రేమ గమనించరా? 1వ అధ్యాయంలోనే 26వ వచనంలో మనము మన పోలిక చొప్పున నరులను. అర్థమవుతుందా? దేవుడు తను తాను ఆది కాండంలోనే రిక్తునిగా చేసుకునే దానికి ఇష్టపడ్డాడు. ఈ మాట ఇంగ్లీష్లో చూస్తాడే, హి వాజ్ విల్లింగ్ టు బీ సెల్ఫ్లెస్. ఈగో లేదు, స్వాభిమానం లేదు, ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు. దేవునికి ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు. ఇడిచిపెట్టుకునే దానికి ఇష్టపడ్డాడు. అమ్మో, మానవుని నా ఒక స్వరూపం ప్రకారం చేస్తే నాకు క్రెడిట్ రాదు. అర్థమవుతుంది? నాలాగానే ఉన్నారంటే ఎన్నిసార్లు అంటాం? అర్థమవుతుందా? ఎన్నిసార్లు మనం నాకు రావాల్సిన క్రెడిట్ ఇతరులకు పోతే ఎన్నోసార్లు మనం ఓర్వలేం. కానీ దేవుని మహాప్రేమ, యాకోబు, నేను నిన్ను సృజించితిని. ఈ అనుభవంలోనికి మనం రావాలా? ఈ ఉదయకాలం ప్రియమైన సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, నువ్వు ఎవరైనప్పుడు కూడా దేవుడు ఈ అనుభవంలోనికి నిన్ను తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. నేను నిన్ను ప్రేమించితిని అనే మాటకు అర్థం, యాకోబును దేవుడు ప్రేమించిందంటే ఆ ప్రేమను ఆది కాండంలో చూపించాడు. ఐ యామ్ యువర్ క్రియేటర్, నీ స్వరూపం నా ఛాయలో యాకోబును దేవుడు సృజించాడు. సరే, ఎట్లా? మన స్వరూపము, మన ఛాయ, మన మహిమ, మన పోలికతో సృజించాడు. మంచిదే. రెండోదిగా చూడండి, ఇంక మాట ఉంది. మొదటిగా సృష్టికర్తమైన దేవుడు. రెండోదిగా త్వరగా, నేను నిన్ను అర్థమవుతుందా? ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ. ఇదేం నిర్మించడం? సృజించిందంటే ఏదో దేవుడు కలగలేదు. అర్థమవుతుందా? ఇక్కడ పింకీ కలుగును గాక, అక్కడ మంకీ కలుగును గాక, అక్కడ డాంకీ కలుగును గాక అన్న దేవుడు ఆదాము కలుగును గాక అనలేదు. ఇక్కడ గమనించండి దయచేసి. నేను నిన్ను ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? నేల మట్టితో నరుని నిర్మించి వారి అర్థమవుతుందా?
నీ పిల్లలు, నీ మనవుడు, నీ మనవరాలు మట్టితో ఆడుకుంటే నువ్వు ఏం చేస్తావు చెప్పమ్మా? ఇక్కడ ఏం చేస్తావమ్మా? ఏమంటావు? బురదలో ఆడుకుంటున్నావు అంటావా లేదా? పోరా ఇంకా బురదలో ఆడుకో మను తిన్నంటావా? దేవుని ప్రేమ గుర్తించావమ్మా? సహోదరి సహోదర, బేతేలు ఒక అనుభవం, యాకోబు ఒక అనుభవం. దేవుడైన యెహోవా నేల మట్టితో మనకి ఏం చేశాడు? ఫార్మింగ్ యూ, వండర్ఫుల్ ఎనాటమీ, బయాలజీ, బయోస్ఫియర్, ఫిజియాలజీ, వాటర్, ఇవన్నీ కూడా మానవుని దేవుడు సృజించడానికి, నిర్మించడానికి ఏం చేశాడు? ఎన్నడైనా అర్థం చేస్తుందా? నేల మట్టిలో దేవుడు ఏం చేశాడు? నీ పిల్లలు, నీ మనవుడు, నీ మనవరాలు నేల మట్టితో ఆడుకుంటే నువ్వేం చేస్తావు? బురదలో ఆడుకుంటున్నావని నీ కొరకు తన చేతులు ఏమైంది? బురద చేయబడి. ఇది దేవుని ప్రేమ. ఎన్నడైనా గుర్తించావా? ఎన్నోసార్లు ఈ వాక్యం చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరా, లుక్ అట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. యాకోబు మానవుని పట్ల చూడండి. దేవుడు మురికి అవుతాడని ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవుని పట్ల ఒక్క మాట చేత, శక్తి చేత ఆదాము కలుగును గాక అంటే కైండొచ్చు, కానీ ఆదామును ఆ విధంగా సృజించలేదు. అందుకే దావీదు అంటున్నాడు 139వ కీర్తన 13, 14, 15, 16 వచనంలో, నేను సృజించిన, నేను నిర్మించినట్టు నన్ను చేసిన విధానము నేను చూడగా ధ్యానించగా నాకు భయమును ఆశ్చర్యమును. ఎందుకు ప్రభువా నా కొరకై ఎందుకింత ప్రేమ? దేవా నన్ను నిర్మించడానికి నువ్వు నేల మట్టి వరకు నువ్వు వంగినట్టు వాడుకున్నావు. అందుకే మాటి మాటికి బైబిల్ ఒక మాట పదే పదే చెప్పబడుతుంది, వీఆర్ హిస్ హ్యాండీ వర్క్స్. మనం దేవుని చేతి పని అయి, మనం దేవుని చేతి పని అయి, మనం దేవుని చేతి పని అయి. రాలే రెస్పాన్స్ ఇంకా సిస్టర్స్లో ఉండి గట్టిగా, మనం దేవుని చేతి పని అయి. ఇప్పుడు చేతి పని అయి ఉన్నాము. అర్థం చేసుకున్నాం. ఆరాధించేదానికి మునుపు దేవుని మందిరంలో ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలా, లేకపోతే దేవుని ప్రేమను నువ్వు నేను గుర్తించలేం. దేవుని చేతి పని అయి ఉన్నాం. ఒకవేళ నువ్వే నీ పిల్లలే చేతి పనిలో మట్టితో ఆడుకుంటే ఎన్నిసార్లు అసహించుకున్నావు? రోత, మురికి, ఆ బురదలో ఆడుకోదని చెప్పావు. కానీ దేవుడు నిన్ను నన్ను నిర్మించేదానికి ఆయన చేతులు మురికి కాగలిగింది. దేవుని ప్రేమ. రెండోది. మూడోదిగా, నీవు నేను తప్పిపోయిన తర్వాత, ఓ యాకోబు నేను నిన్ను సృజించి తిని, ఓ ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించి తిని, నేను నిన్ను. మూడోదిగా ఏం చేశాడు? రెండోసార్లు పరిశుద్ధమైన దేవుడు ఈ నేల మట్టికి రావాల్సి వచ్చింది. పాడైపోయిన, పడిపోయిన దేవదూతలు, సృష్టి ఇవన్నీ కూడా పడిపోయిన దేవుడు పట్టించుకోలేదు. అమ్మాయ్యా, స్నేహితుడా, ఈ యొక్క మీటింగ్ సందర్భమున ఏది పడిపోయినా దేవుడు అంతగా పట్టించుకోలేదు. కానీ తన స్వరూపంలో చేయమన్నటి మానవుడు పడిపోయినప్పుడు దేవుడు పట్టించుకున్నాడు. అందుకే దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఓ యాకోబు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, నేను మికాయల్ని, గాబ్రియల్ని, రఫాయల్ని, దేవదూతలను, సెరాఫీలను, కెరూబులను, లేదంటే వారి కోట్ల కొలది ఆరాధిస్తున్నట్టు దేవదూతలను నేను పంపించలేదు. కానీ ఎవరు వచ్చాడంట విమోచించడానికి? ప్రియమైన ఎవరొచ్చారు? ఆ దేవుడే. ఓం దరిద్ర నారాయణ నమః. ఎవరో తెలుసా? యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ దేవాది దేవుడు యేసయ్యా నాతో వచ్చాడై. దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. ప్రియమైన వాళ్ళరా, ధనవంతుడై ఉండి దరిద్రుడవై లోకానికి వచ్చాడు. ఆయనే సమస్తమును ఇచ్చిపెట్టినట్టు వాడై, ఆ పరలోకపు వైభవం, మహిమ సమస్తం ఇచ్చిపెట్టి, ఓ యాకోబు నేను నిన్ను ప్రేమించితిని గనుక నీ కొరకు నేను ఈ లోకానికి వచ్చినట్టు వాడుకున్నాడు. అమ్మాయి గుర్తిస్తున్నావా? దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్. ఇది యాకోబుకు అనుభవం. యాకోబు అనగా నీ నాకు అనుభవం. ప్రియమైన వాళ్ళరా, ఆయన కనుగొనే దానికి లోకానికి ఆ విధంగా ఆయన వచ్చినట్టు వాడుకున్నాడు. అందుకనే మనం చూస్తున్నాం. దయచేసి రండి 32వ కీర్తన 9వ వచనం. యాకోబును ఆ పాడైపోయిన, ఇప్పుడు ఆ మాట చదువుతాం. 9వ వచనం, 32వ కీర్తన 9వ వచనం చదవండి.
32 ద్వితీయోపదేశకాండం 9వ వచనం, క్షమించండి, 32 ద్వితీయోపదేశకాండం 9వ వచనం. యెహోవా వంతు ఆయన ప్రజలే, ఆయన స్వాస్థ్యము, యాకోబును తన స్వాస్థ్య భాగముగా ఆయన ప్రేమించి పిలిచి ఏర్పరచుకొని బూదిగంత కొనలో నుండి ఆయనను పిలిచినట్టు దేవుడు ఎట్లా పిలిచాడు, ఇది భాగంగా ఎట్లా చేసుకున్నాడు దేవుడు యాకోబుని, అర్థమవుతుందా? ఈ మూడో ఒక విమోచన కలిగించాడు. యాకోబుకి ఈ బేతేలు అనుభవంలోనికి తీసుకొచ్చాడు. ఉందా? బేతేల్లో ఉన్నావు, భౌతికమైన బేతేల్లో ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ బేతేల్లోనికి నువ్వు రావాలా. గాడ్ ఫౌండ్ హిమ్ ఇన్ బేతేల్. చూడండి, అక్కడ రాయబడింది, యాకోబును 10వ వచనంలో ఎక్కడ కనుగొన్నాడంట? అరణ్య ప్రదేశంలో భీకరగల, ఇంగ్లీష్లో ఎట్లుంది తెలుసా? ఇట్ ఈస్ అ హౌలింగ్. ఎప్పుడైనా మీరు ఒక రాత్రి వేళలు ఎప్పుడైనా పోతే భయం అవుతుంది కదా, నిన్ను ఏమంట, రాత్రి వేళలో పోతే అంటే తెల్లని వస్త్రం వేసుకొని జల్ జల్ ఏమై గజ్జల శబ్దం వస్తుందమే అంట. ఏం శబ్దము? మా అత్త చెప్పేది ఆ మన్యంలో, చాలా బాగా మంచి కథలు చెప్పేది. అప్పుడు రాత్రిలో అమావాస రోజులు అనగనగనగనగా ఒక ఆమె తెల్ల బట్ట వేసుకుంటే మనమేమో సేవకురాలు అనుకుంటున్నాము, వాళ్ళేమనుకుంటున్నారు, తెల్ల బట్ట వేసుకొని ముండమోపిలాగా విరబోసుకొని మేము అనేవాళ్ళం ఒకప్పుడు క్రైస్తవుల్ని. బొట్టు లేదు, ఏం లేదు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేది మా అత్త రామాపురం ధనలక్ష్మి. కానీ ఇక్కడ పెద్ద పెట్టాడు దేవుడు, ఒక బొట్టు పెట్టాడు ఆమె. ఇంత పెద్ద అలర్జీ వస్తే బొట్టు తీసేసింది. బంగారం అంటే ఇష్టం మా అత్తకి, బంగారం తీసి మందిరంకు సమర్పించుకొని దేవుని సేవకుడు ప్రకటించగానే విధేయత కలిగి రక్షింపబడిన కొత్తలోనే బాక్స్లో వేసేసింది. ఏ మాట ప్రశ్న అడగలేదు. ఇది దైవజనుకు, దేవునికి సొత్తు, దేవుని ప్రజలకని దేవుని మందిరానికి ఇచ్చింది. పట్టు వస్త్రం అంటే చాలా ఇష్టం. విరవిగేది, గర్వాంత, చాలా డాంబికురాలు, గర్విష్టి మా అత్త. అటువంటి గర్వంను దేవుడు అనగొచ్చాడు. ప్రియమైన వార్లరా, ఆ విధంగా రాత్రిలో ఎప్పుడైనా చూసావా నీ జీవితంలో ఈ రాత్రి అనుభవం? భీకరగల అడవి, ఇది చెప్పినంత సులభం కాదు. పిక్చరైజ్ యువర్ సెల్ఫ్. నేషనల్ జియోగ్రఫీ ఛానల్, డిస్కవరీ ఛానల్ చూసినప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి రాత్రి వేళ గమనిస్తున్నారా? ఏముంటుంది? గుడ్లగూప. గుడ్లగూప కళ్ళు పెట్టుకొని చూస్తామంటాం. చూసావా నువ్వు ఏదైనా గుడ్లగూపలు? చెప్పేది మాత్రం ఎంత బాగా చెప్తావు తల్లి. తెలుగు జాతి జయహో. తెలుగు వాళ్ళకున్న సంస్కృతం ఎక్కడ లేదంట. ఎందుకంటే మనం ఉప్పు కారం ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువే, మనకు రోషం కూడా ఎక్కువే కదా. వంటలు మన ఆంధ్ర వాళ్ళు చేసే వంట ఎక్కడ లోకంలో ఎక్కడ కూడా రుచిగా ఉండదు. మీకు తెలుసా? ద మోస్ట్ అట్లా ఎక్కువ ఏమంటాం? గుడ్లగూబలు కాలండి. గుడ్లగూబలు చూస్తేనే నీకు భయము. ఒకసారి చూడు, కరెంట్ వైర్ మీద కూర్చొని ఉంటుంది, కొద్దిసేపు చూస్తే నీ మైండ్లో ఏమొస్తుందో తెలుసా? ఎప్పుడొచ్చి నేను పొడుస్తుందో అని. నిజమా కాదా? మేము ఒక అడవి ప్రాంతంలో ఉన్నాం. అడవి ప్రాంతంలో సౌండ్ ఎట్లా వస్తుందంటే రాత్రిలో గయోమని ఎవరో ఆ నక్కలు, ఆ ఒక శబ్దాలు భయంకరంగా ఉంటుందండి. మనం చెప్పినంత డే టైంలో ఈరోజు చెప్పినంత ఈజీ కాదు. లోపల గుండెలో రకరకాల రైలు పరిగెత్తా ఉంటుంది. ఒంటరిగా ఆడ పోతుంటే ఇది చాలా ఈజీ కాదు. పిక్చరైజ్ యువర్ సెల్ఫ్. యాకోబు ఎటువంటి అనుభవంలో దేవుడు 5 అంతుల తనను ప్రేమించినట్టు వాడై ఆ బేతేలు అనుభవంలోనికి తీసుకురాగలుగుటకై యాకోబును పారిపోతున్నట్టు, అలసి సొలిసినట్టు జీవితం, పాడైపోయిన జీవితం, ఎడారి అయిన జీవితం. ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత చదవండి. నేలమట్టి శాపముతో ఆ ఒక ఇది ఏమైందంట? ఎడారిగా మారిపోయింది. అటువంటి ఎడారిలో దేవుడు కనుక్కున్నాడు. పాడైపోయింది. యెర్మియా 2వ అధ్యాయం 6వ వచనం, హోషేయ 13వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి 2వ అధ్యాయం 6వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది ఎటువంటి ఎడారిలో దేవుడు అతను కనుగొన్నాడు. యెర్మియా 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని, ఎడారులు ఎటువంటి దేశం అంటే గాఢాంధకారపు చీకటిలో యాకోబును ఒంటరిగా. ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితం ఈ ఉదయకాలం 21/2/2020లో ఈ యొక్క మీటింగ్లో దేవుడు నిన్ను సంధించాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు వెలుపల బాగానే నవ్వుతున్నావేమో, వెలుపల ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వందనాలు, మారనాథ అన్నీ చెప్తున్నావేమో, కానీ నీ జీవితంలో యాకోబు సంతోషం లేదు. పారిపోతున్నాడు, పాడైపోయి ఉన్నాడు. తన జీవితంలో భయాన్ని బట్టి మనకు తెలుసు, అర్థమవుతుంది. ఆ రాత్రి అక్కడ పరిగెత్తుకొని వచ్చినట్టు వాడుగా ఉంటున్నాడు. ఇట్ వాజ్ అ నైట్ దట్ జేకబ్ ఫౌండ్ ద లివింగ్ గాడ్. యాకోబు దేవుని కనుగొనడం కాదు, ఆ రాత్రి దేవుడే యాకోబును కనుగొన్నట్టు వాడుకున్నాడు. నీ చీకటిలో, నీ అలసి పొలసిన జీవితంలో,
పాడైపోయిన నీ జీవితంలో, లోకంలో ఎక్కడ నెమ్మది లేకుండా అలసిపోయి ఉన్నామేమో. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ పాడైపోయిన భీకరగల ఎడారిలో యాకోబును నేను కనుగొంటినే. ఆ ఎడారి భయంకరమైనది. ప్రియమైన వాళ్ళరా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక కాంపిటీషన్ జరిగిందంట. ఆ కాంపిటీషన్ ఏమంటే, ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్ ఎస్ఏ కాంపిటీషన్. గమనించండి, స్కూల్లో ఆ ఎస్ఏ కాంపిటీషన్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ బయటికి వచ్చింది. ఏం స్టేట్మెంట్ బయటికి వచ్చిందంటే, ద బెస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వబడిందంటే, ఎంతోమంది రాశారు. నిజమైన స్నేహితుడు, చిరకాల స్నేహితుడు, నా ఫ్రెండ్ అంటే ఏమంట, అందరూ ఉండే వరకు మనతో ఉంటారు, లేనప్పుడు ఎవరు? ప్రేమ గురించి ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా మన జీవితంలో కూడా. బెల్లం ఉన్నంత వరకు ఈగలే, అన్నీ ఉన్నంత వరకు అందరూ ఉంటారు. కాబట్టి ఆటో వెనకాల కూడా చాలా చూస్తూ ఉంటాం. ఏమంట, నా ప్రేమ ఏమంట, అందచందం ఉన్నంత వరకు, అంతం వరకు ప్రేమించేవాడు ఎవరు అనే మాట, రకరకాల స్టేట్మెంట్. కానీ ఒక ప్రైజ్ విన్నింగ్ కాంపిటీషన్లో ఒక స్టేట్మెంట్ ఫైనల్గా నిర్ధారించబడి ఇది వాళ్ళు చదువుతున్నారు. అక్కడ ఏం రాశాడంటే, ఒక చిన్న స్టేట్మెంట్ రాశాడు. గమనించండి, ఈరోజు నీ జీవితంలో అలసి సొలసిపోయి ఈ మీటింగ్కి వచ్చినట్టు నీ యొక్క హృదయం నేనైతే ఎరగను, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ హృదయం ఎరిగినట్టు వాడు. ఈ బేతేలు యాకోబు అనుభవంలోనికి మొట్టమొదటిగా నీవు రావాలా. నీ రాత్రి చీకటి, నీ యొక్క గాఢాంధకారపు జీవితము పగటిగా మారాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే గాడ్ హస్ బ్రాట్ యూ టు దిస్ మీటింగ్ ప్లేస్. ఆయన ఏం రాస్తాడంటే, వెన్ ఎవ్రీబడి ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో వెన్ ఎవ్రీబడి వాక్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, అందరూ కూడా నీకు టాటా బాయ్ చెప్పినప్పుడు, నీ జీవితంలో అందరూ వెలుపల వెళ్ళిపోయినప్పుడు, ఆ సమయంలో నిజమైన స్నేహితుడు నీ జీవితంలో ఎంటర్ అవుతాడంట. ఎప్పుడు ఎంటర్ అవుతాడు? నీ జీవితంలో నేను చీతు అని అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత, దట్ ఈస్ ద టైమ్ అ ట్రూ ఫ్రెండ్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. అది నిజమైన స్నేహితుడు. యాకోబు జీవితంలో అక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నాడు, పారిపోతున్నాడు. భయం, భీకరగల గయోమనే ఒక అరణ్యం, చీకటి, గాఢాంధకారమైన జీవితం, ఎవరు లేకుండా తన జీవితంలో ఉంటున్నాడు. మనం ఏమవుతాం? మనమే కొన్నిసార్లు ఒంటరిగా అయిపోతాం కదా. మనమే ఎవరితో కలవం. మనకి స్మార్ట్ ఫోన్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఉంటే చాలు. ఇప్పుడంతా ఏం పాడుతున్నాం? ఎవరు లేక ఒంటరినై, అందరికీ నేనే దూరం అయిపోయి రూమ్లో కూర్చొని ఏం చేస్తుంటాం? గూగులే నా దేవత. ఏమంత దేవత? గూగుల్ దేవత ఉంటే చాలు, నాకు ఏ దేవతలు వద్దు, గూగుల్ దేవతకు చాలు నాకు. గూగుల్ ఉంటే దునియా మేరే ముट्ठी में है, दुनिया कहाँ पे? दुनिया तेरे हाथ में दे दिया अभी सातान. क्या दिया? स्मार्ट जी, क्या जी, ओ जी, क्या जी, स्मार्ट जी, 7G, क्या जी, कितना जी? ఫోన్ ఇస్తే చాలు, ఇంకా మమ్మీ వద్దు, డాడీ వద్దు. ఒకప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, ఐఎమ్ ఫీలింగ్ కదా, నిజమే కదా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చి కుక్కను నేను కదా, అది పాడేవాళ్ళు. ఇంటిలో ఉన్న ఒంటరి పిచ్చి కుక్కలంట. ఇప్పుడు మన యవనస్తులు ఎట్లా తయారవుతున్నారు అర్థమవుతుందా? ఒకప్పుడు మన యవనస్తులు, మన పిల్లలు, నా బిడ్డలు కూడా, డాడీ మా పిల్లలు ఇద్దరు అంటుంటారు, వాళ్ళు అడగండి, మా బాబు కూడా ఉన్నాడు బ్లూజ్, మాకు ఒక కుక్క తెచ్చిపెట్టు డాడీ, కుక్క పిల్లల హంగామా, కుక్కను తెచ్చి డాడీ, డాగ్, ఐ లైక్ పింకీ, మంకీ, బంటి, స్వీటీ, డాగ్ అంటే చాలా. నేనేమంటున్నా అంటే, ఇద్దరు ఉన్నారు కదరా కుక్కలు, ఇంకెందుకు రా నా కుక్కలు? మన పిల్లలే మన కుక్కలు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? చెప్తాను మీకు అర్థం కాకపోతే ఉదాహరణగా చెప్తాను, మనం చెప్పినప్పుడే అర్థమవుతుంది. పామరేనియన్ కుక్క, బొచ్చు కుక్క ఎంతమందికి తెలుసు? పామరేనియన్ వైట్ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, పామరేనియన్ కుక్క. కుక్కలు ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. పామరేనియన్ చాలా ముద్దుగా ఉంటుందండి ఆ కుక్క. చిన్నప్పుడు చూసారా, చాలా ముద్దుగా. దాన్ని బొట్టు పెట్టుకుంటారు, దృష్టి బొట్టులు, రకరకాల బోడుగాయలు, గుంగళగాయలు, దొండకాయలు అన్నీ పెడతారు. దాన్ని అన్ని బొట్టులు పెడతారు. ఇక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు, ఎక్కడ సాగుకుడు చూడకూడదు, ఇక్కడ బొట్టు పెట్టండి. ఏం పెట్టినా ఎవరి దృష్టి నీకు పడదులే. నేను దాని గురించి విమర్శించాను. నువ్వు ఏం దృష్టి పెట్టుకున్నా మన సహవాసం బయటకు వచ్చి వద్దులే. మనం పాపం వాళ్ళు ఇప్పుడు ఉజ్జీవపడి బాగా మారు మనసు పొందుతున్నారు. మన వాళ్ళు రకరకాల మారు మనసు పొందుతున్నారు. మన వాళ్ళకి మారు మనసు వస్తుంది, మారు మనసు పోతుంటుంది కదా. ఒక యవనస్తుని అడిగారు, ఏ మారు మనసు పొందా అబ్బాయి అంటే, అరే అంకుల్ మారు మనసు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, దాని సంగతి వదిలిపెట్టండి అంకుల్ అన్నాడు. మారు మనసు వస్తుంటుంది, మన వాళ్ళు చక్కని కొత్త మారు మనసు పొందుతున్నారులే, దాని విషయం వద్దు. ఈ బొచ్చు కుక్క చిన్నప్పుడు ఎట్లుంటుంది? హాయ్ బ్యూటీ, హాయ్ పింకీ,
తీసుకొని దాన్ని బొట్టు పెట్టి ముద్దు పెట్టి దాని ఫోటో పెట్టుకొని బెడ్ పక్కన కూడా పండుకుంటారు. నిజమా కాదండి? ఒకవేళ ఇక్కడ లేదు, ఇక్కడ మీరందరూ మంచి వాళ్ళే, లేదు మీరందరూ దేవదూతలే. సరే, కొన్ని వాళ్ళు సిటీలలో ఏం చేస్తున్నారు, కానీ ఆ బొచ్చు కుక్క పెరిగే కొద్దీ మీకు ఒకటి తెలుసా, ఆ కుక్క ఒక ప్రత్యేకమైన ఒక గుణం ఏం తెలుసా, పోమరేనియన్ కుక్కకు ప్రత్యేకమైన గుణము, అది సొంత ఇంటి వారిని కరుస్తుందంట. అన్ప్రెడిక్టబుల్ డాగ్, దాని పేరే అన్ప్రెడిక్టబుల్ డాగ్. రకరకాల బ్రీడ్ ఉన్నాయండి కుక్కలు, రకరకాల ఆల్సేషన్ ఉంది. జర్మన్ షెపర్డ్ మా ఇంట్లో ఉండేది, ఇంత పెద్దగా, నెలకు 6,000-7,000 పోషించాలి, దాన్ని బాగా మేత వేయాలి జర్మన్ షెపర్డ్కి. అట్లా ముద్హోల్డ్, రకరకాల డాగ్స్ ఉన్నాయి. కానీ ఈ బొచ్చు కుక్కకున్న ప్రత్యేకత ఏం తెలుసు అంటే, చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటుంది. స్వీటీ అని పేరు ఎక్కువ పెట్టుకుంటారు దానికి. ఏం పేరు? స్వీటీ. అందుకే మన వాళ్ళు మందిరంలో స్వీటీలు ఎంతమంది ఉన్నారు? జాగ్రత్త సుమి. మీకు ఒక మాట బైబిల్ అనుసారంగా చెప్తాను. మోషే పెద్దవాడైనప్పుడు ఏమని రాయబడింది? సండే స్కూలు, VBS చిన్నప్పుడు బాగా వచ్చేవాడన్నా. ఎంత బాగా వచ్చేవాడంటే, ఒక చెయ్యి కాదు 10 చెయ్యిలు పట్టుకొని వచ్చేవాడన్నా మందిరానికి. ఎప్పుడంట? ఎప్పుడు? చిన్నప్పుడు. సండే స్కూలు, VBS, సండే స్కూల్ ర్యాలీ, యూత్ క్యాంప్, కాన్వకేషన్. ఒకప్పుడన్నా నిజమా కాదని? ఇది మన అమ్మమ్మలు, నానమ్మలు, మన మమ్మీలు, డాడీలు చెప్పే సాక్ష్యం. ఇప్పుడు ఎక్కడున్నాడంటన్నా? ఇప్పుడు ఆ స్వీటీ వచ్చినప్పుడు నుండి నా గుండె మీద తంతున్నాడన్నా. ఎవరు వచ్చినప్పుడు నుండి? ఎవరు? ఆ స్వీటీ, వాట్సాప్ స్వీటీ వచ్చిందంట. ఏ స్వీటీ? ఫేస్బుక్ స్వీటీ. హాయ్ స్వీటీ, నీవు లేని రోజు రోజే కాదయ్యా. ఏమంట? ఏం పాట? నీవు లేని రోజు రోజే కాదంట. ఉదయం ఎందుకురా డల్గా ఉన్నావు, ఎందుకురా గడ్డము, ఎందుకురా నాన్నకు ప్రేమతో తల్లికు ద్వేషంతో ఉన్నావు అంటే, అయ్యగారు నవ్వుతున్నావంటే మీకు అర్థం. ఏమంటున్నా? ఎందుకురా గడ్డం పెట్టుకున్నావు అని అడగండి. ఏమంటాడు? ఈరోజు నాకు వాట్సాప్ మెసేజ్ రాలేదు. ఎవరి దగ్గర ఉండి? కష్టపడి చెమటోర్చింది పెద్దగా చేసి బీటెక్, సీటెక్, ఓటెక్, ఐటెక్ అన్ని టెక్లు చదవరాని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పంపిస్తూ ఉంటే, అయ్యగారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివి 3వ సంవత్సరంలో, హాయ్ అవ్వా బాగున్నావా ఏదేను తోటలో, హాయ్ అవ్వా. మమ్మీ ఎవ్వరు నన్ను పలకరించలేదు మమ్మీ, ఈ హాస్టల్లో, ఈ కాలేజీలో ఎవ్వరు పలకరించలేదు మమ్మీ. ఎవరు పలకరించారంట? ఎవరు పలకరించారు? నేను ఒంటరిగా ఉంటే ఎవరు పలకరించారు? ఎవరు వచ్చారు? ఈ అవ్వ వచ్చింది. ఎవరు? చక్కని ఏదేనుతో, ఏదేననే మాటకు అంతము ఆనందపు వనము, గార్డెన్ ఆఫ్ డిలైట్. చక్కని కాపురంలో ఏదేను తోటలో వచ్చి పలకరించాడంట అయ్యగారు. ఏంటవ్వా ఒంటరిగా ఉన్నావు? ఏంటమ్మా డల్లుగున్నావు? ఏంటమ్మా? ఏంటి శాంతమ్మా? ఏంటి మార్తమ్మా? ఏంటి ఆయన మన పేర్లంతా తెలుసు. ఆయన పలకరించేది మన సహవాసమే. ఏంటి మార్తమ్మా? ఏంటి సమాధానమ్మా? ఏంటి సంతోషమ్మా? ఏం సువార్తమ్మా? అన్ని పేర్లు తెలిసి వచ్చి పలకరిస్తాడు. పలకరించి ఏమైందంటే, డాడీ ఎవరు పొరపాటున డాడీ లిఫ్ట్ అడిగాడు. ఏమడిగాడంట? పొరపాటున ఏమడిగాడు? లిఫ్ట్. హాయ్ డ్యూడ్, ఐ వాంట్ అ డ్యూక్ బైక్ బేబీ. హాయ్ డ్యూడ్ అంట. హాయ్ బేబీ, హాయ్ డ్యూడ్. ఆ లిఫ్ట్ అడిగినాను డాడీ, ట్యూషన్ అయిపోతే కొంచెం నువ్వు వచ్చేదానికి లేట్ అవుతే ఆ బైక్ ఎట్లుందంట? జారుబండి లాగా ఉండిందంట. ఎట్లా ఉండిందంట బైకు? జారుబండి లాగుండి జారిపోయి పడిపోయినా అట్లా పట్టుకున్నాడంట. అయిపోయి ఇంకా లైఫ్. ఏమంట? నిజమా కాదండి? ఈరోజు యవనస్తుల సాక్ష్యం. నిజమా కాదండి? చాలామంది జీవితాలు ఇక్కడ కాదులే, మీరంతా మంచివాళ్ళు, మీ గురించి నేను చెప్పడంలే. మళ్ళీ అలగొద్దమ్మా, ఏం మాట చూస్తున్నా, మళ్ళీ అలగొద్దు, బాధపడదు. అర్థమవుతుందా? దట్ ఈస్ అవర్ లైఫ్ టుడే. ప్రియమైన సోదరి సోదరా, ఆ ఒక బొచ్చుకు గల మోషే పెద్దవాడైనప్పుడు ఏం రాయబడింది? చెప్పండి, ఏం రాయబడింది? చాలాసార్లు దంచి పాడేస్తుంటాం కదా. వర్ధమానం, ప్రత్యక్షత కలిగిన సంఘం బ్రదర్, దైవ ప్రత్యక్షత బ్రదర్ అంటాం. మనకు తెలుసు కదా. ఏమి? మోషే పెద్దవాడైనప్పుడు మన పిల్లలు పెద్దవాడైనప్పుడు. కాంట్రాస్ట్గా ఉందా లేదా? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు సుఖభోగమును ఏం చేశాడు? మన పిల్లలు, కొంతమంది ఉన్నారులే, మన పిల్లలు పెద్దవాడైనప్పుడు సేవకుడి దగ్గర తీసుకొచ్చి, దైవజనుల దగ్గర తీసుకొచ్చి, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, చిన్నప్పుడు బాగా వచ్చేవాడన్నా, ఇప్పుడు ఏమైపోయాడన్నా? ఏమైపోయాడు? మన చిన్నప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు ఏమైపోయింది? స్పెషల్ క్లాసు, అసైన్మెంటు, ఆరాధనకి వెళ్తున్నాడు. రాత్రి చెప్పాను మీకు ఆరాధన ఏమని అర్థమై. రాత్రి రాని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆరాధన వాళ్ళకి అడగని చెప్తారు తర్వాత. ఆరాధనకి వెళ్తున్నాడని ఆదివారము, ఏ ఆరాధనకి వెళ్తున్నాడో అది అర్థమవుతున్న మన జీవితము ఎట్లా మనం ఇదవుతూ వచ్చాం. ప్రేమైన వాళ్ళరా, చీకటి గల అటువంటి నా జీవితాన్ని దేవుడు ప్రేమించినట్టు వాడై, యాకోబులో అటువంటి నీ స్థితిని
నేను ఉద్ధరించి బాగు చేయుటకై. ఇక్కడ చూడండి యాకోబులు దేవుడు ఏమంటున్నాడు, పాడైపోయిన ఎడారిలో బోయ్ అంటున్నట్టు ఎడారిలో నేను అతనిని కనుగొంటిని. నిజమైన స్నేహితుడిగా ఆ బేతేలులో ఆ రాత్రి దేవుడు అతని కనుగొన్నట్టు వాడుకున్నాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్. ఆ రాత్రి దేవుడు అతను కనుగొన్నాడు. తర్వాత చూడండి ఏం చేస్తూ 7వ అనుభవం ఉంది, కనుగొని. రెండోదిగా ఏం చేస్తున్నాడు, ఆవరించుట. అంటే ఇంగ్లీష్ బైబిల్లో హోవరింగ్, ఎన్వలపింగ్, కవరింగ్. ఆయన నేను ఆవరించాను. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మరియా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించగా నీవు ఆ సర్వోన్నతమైన దేవుని కుమారుని ఆ ఉమార్ద్రాయన నమః అనేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ ఒక సుతుని నువ్వు ఆయనను అవతరిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించుట. 32వ కీర్తన 8వ వచనం చదవండి దయచేసి. 32వ కీర్తన 8వ వచనం. కీర్తన 32 8వ వచనం. నీకు 32వ చదవండి. 32వ కీర్తన, ఒక్క నిమిషమ్మా. 30 అక్కడ ఆవరించెను, తన కృపచేత నిన్ను ఆవరించెను. 18 సారీ మా చదవండి. 17 చదవండి, చదువుమా. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగును, యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి కృప ఆవరించెను. యాకోబుని ఏం ఆవరించింది? దేవుని కృపచేత దేవుడు ఆవరించినట్టు వాడుకున్నాడు. అర్థమవుతున్నాయా? దేవుని వాక్యంలో ఒంటరిగా సొలిసి అలసిపోయిన నీ జీవితానికి ఈ బేతేలోనికి కసాపూర్లో దేవుడు ఊరికేనే నడిపించలేదు నిన్ను. దేవుడు మహా ప్రణాళిక ఉంది. విల్ సీ 2వ సెషన్లో ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ హౌస్. బేతేలు అనేటప్పుడు ఆ ఒక ప్రత్యక్షత, ఆ పేరు తన నోట స్వతహా ఆయన పెట్టి దాని అనుభవంలోనికి, దాని ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళ ఈరోజు దాని అనుభవంలోనికి నువ్వు రావాలా? నా జీవితంలో, యాకోబు జీవితంలో రాత్రి ఎంత మలుపు, ఒక రాత్రి టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. నీ ఎవరైనప్పుడు కూడా నీ మనవడు మనవరాల విషయంలో అమ్మ బయట మాట్లాడకండి ఎవరు కూడా. దేవుడు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, నీ కుటుంబంలో ఆ బేతేలు ఒక అనుభవం పొందాలని. రెండోదిగా తన కృపచేత నిన్ను ఆయన ఆవరించి ఉన్నాడు. కృప మానవుని ఆవరించిన అనగా కృపా సత్య సంపూర్ణుడు ఆయన నిన్ను ప్రేమించి నిన్ను కనుగొని. ఎక్కడ కనుగొన్నాడంట? అది భయంకరమైన స్థితిలో కనుగొన్నాడు. ఫస్ట్ థింగ్. సెకండ్లీ, ఆయన నిన్ను ఆవరించేవాడుకున్నాడు. ఎట్లా ఆవరించాడు? తన కృపచేత. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? గాడ్స్ రిచెస్ అవైలబుల్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. గాడ్స్ రిచెస్ అవైలబుల్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్ అంట. క్రీస్తు ఒక ఖర్చుకు దేవుని యొక్క సమస్త ఐశ్వర్యము దేవునికి అనుగ్రహించడమే. GRA చెప్పండి, GRAC, గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్సెస్. కృప అనే మాటకు నేను దేనికి పాత్రుడను కాదో దాని దేవుడు నాకు అనుగ్రహించుట. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళ దేవుని కృప నేను ఆవరిస్తుందని ఈ యొక్క ఉదయకాలం యవనస్తుడా, సహోదరి సహోదరా, ఇంకా నువ్వు రక్షణ మారు మనసు పొందకపోతే దేవుని కృప యాకోబును ఒంటరిగా తన జీవితాన్ని ఆవరించి పారిపోతున్నట్టు ఆయనను ఆవరించినట్టుగా కృప నిన్ను ఆవరించేదిగా ఉంది. ఇదే ఆంధ్రాలో కృప అనే మాటకు మీకు అర్థం చెప్తాం. నువ్వు 9వ క్లాస్లో ఫెయిల్ అయిపోతున్నావు. అన్ని సబ్జెక్ట్స్లో టీచర్ నిన్ను ఫెయిల్ చేస్తుంది, కానీ క్లాస్ టీచర్ నీ మీద కొంచెం జాలి చూపిస్తుంది అనుకోండి. జాలి చూపించి, నీ బ్రతుకు మీద జాలి చూపించి 9వ క్లాస్ నుండి 10వ క్లాస్కు తరగతికి నిన్ను పాస్ చేపిస్తుంది. ఎట్లా చేపిస్తుంది అంటే దానికి ఏమని పేరు చెప్తారు? ఏం పేరు అని చెప్తారు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? గ్రేస్ మార్క్స్. నేను గ్రేస్ మార్క్స్ ఇచ్చి నిన్ను, నీ జీవితం, నీ బ్రతుకు పాడైపోకూడదని యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన నీ పట్ల గ్రేస్ మార్క్స్ చూపించిన వాడుకున్నాడు. అందుకే కృపచేతనే మనం రక్షింపబడి ఉన్నాం. అర్థమవుతున్న కృపకు అర్థమనగా ప్రియమైన వాళ్ళను మరణంలో ఫెయిల్ అయిపోతున్నావు, కానీ యేసుక్రీస్తు తన వంతనగా, కృప అనే వంతనగా, బ్రిడ్జ్గా ఆయన నిలబడి మరణంలో ఫెయిల్ అవుతున్న నిన్ను జీవములోనికి దాటించుటకై కృపా సత్య సంపూర్ణమైన దేవుడు యాకోబును ఆ రాత్రి ఆయన ఏం చేశాడు? ఆవరించాడు. నాదెండ్ల భాస్కరరావు 1 నెల సీఎం అయ్యాడు. పూర్వంలో ఉన్నట్టు వారికి తెలుసు. 1 నెల సీఎంలో అయినప్పుడు
ఆయన జారీ చేసిన మొదటి జీవో చెప్పండి. ఏం జీవో జారీ చేశాడు? ఎవరిచ్చారు ఆయన జ్ఞానం? అర్థమవుతుందా? ఒక సామాన్యమైన మానవుడే జాలిపడి ఒక సీఎంగా, ఒక్క నెల సీఎం ఎన్టీఆర్ కాలంలో ఆయన సీఎంగా అయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఫెయిల్ వాళ్ళందరికీ గ్రేస్ మార్క్స్ ఇవ్వండి అంటే గ్రేస్ మార్క్స్ ఎవరిచ్చారు? జ్ఞానం. ఒక మానవునికి అంత జాలి వస్తున్నప్పుడు దేవుడు చూడండి, యాకోబు పట్ల తన కృపచేత దేవుడు ఆయనను నిన్ను నన్ను కూడా ఇటువంటి అనుభవంలోనికి తీసుకురావాలని దేవుడు బేతేలో నేను తన కృపచేత ఆవరించినట్టు వాడుకున్నాడు. నువ్వు దేనికి పాత్రురాలు కాదో, కృప నిన్ను ఏం చేస్తుంది? మరణంలో చనిపోతున్న నిన్ను జీవంలోనికి దాటించింది. రెండోది. మూడోదిగా చూడండి, ఆవరించి మూడోదిగా ఏం చేశాడు? అమ్మా అయ్యా, ఎవరు లేక ఒంటరి దాని నువ్వు ఉంటున్నావో దేవుడు నిన్ను పరామర్శించి ఒంటరిగా ఉన్నట్టు యాకోబు జీవితాన్ని పారిపోతూ తన జీవితంలో సొలిసిపోయాడు. ఎవరు లేకుండా, ఆదరణ, నెమ్మది లేకుండా నాన్న. అందుకే యెషయా 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా, దేవుడు నిన్ను పరామర్శించడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబును కనుగొన్న దేవుడు ఆవరిస్తున్నాడు. సెకండ్లీ హోవరింగ్, థర్డ్లీ ఈజ్ కంఫర్టింగ్ జేకబ్. ఆయనను పరామర్శిస్తున్నాడు. యాకోబు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయకంగా ఉంటాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఒంటరిగా లేదు, నేను నిన్ను వెంటాడుతూ వచ్చాను. ఇది బేతేలు ఒక అనుభవం, ఇది యాకోబు ఒక అనుభవం. ఇంకా అనుభవంలోకి లేకపోతే రా, ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు నేను పిలుస్తుండగా ఈ బేతేలు యాకోబు అనుభవంలోనికి నువ్వు రావాలని ఆ రాత్రి దేవుడు నిశ్చయించుకున్నాడు. ఈ రాత్రి కూడా ఇది నీ రాత్రి కాకపోవచ్చు, అన్యులకు ఒక రాత్రిగా ఉండొచ్చు, కానీ ఈ యొక్క సందర్భమున, ఈ స్పెషల్ మీటింగ్ సందర్భమున, ఈ యొక్క ఏర్పాటు చేసిన సందర్భంలో దేవుడు నీతో కలవాలని పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటను దేవుడు నీకు తీసుకొస్తున్నాడు. నేను మూడోదిగా ఆయన పరామర్శించే దేవుడు. నాలుగోదిగా ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన తన కనుపాప వలె, చదవండి ఆ మాట. నాలుగోదిగా 10వ వచనం కనుగొని ఆవరించి పరామర్శించి. వాక్యం నిదానంగా చదవాలా, పాటలు ఫాస్ట్గా పాడాలి. మనం ఏం చేస్తామంటే ఆపోజిట్, అన్నీ ఉల్టా పుల్టా కదా. ఉల్టా లటక్ రహాయే తాంగేటి తేరి ఊపర్ ఉల్టా లటక్ రహాయే. మనం పాటలు మాత్రము ఎలా కృంగిపో. ఎందుకు కృంగిపోతున్నాం? రాత్రి చెప్పాను కదా. ఎందుకు కృంగిపోతున్నామని రాత్రి చెప్పాను. సరే మళ్ళీ వద్దులే, సమయం లేదు, అరగంట అయింది ఇంట్రడక్షన్కి. ఎందుకు కృంగిపోతా? అమ్మ ఇంటికి పోతే, అత్త ఇంటి వాళ్ళు వస్తే కృంగిపోతాయి. ఈ లోక యాత్రలో ఒకసారి మా వాళ్ళు వచ్చినప్పుడు నవ్వు సంతోషం. ఆ 3 రోజులు ఏం సంతోషమో. అబ్బో, ఎంత కన్ను నొప్పినా, ఒళ్ళు నొప్పినా, పన్ను నొప్పినా, తలనొప్పినా, ఏ యొక్క యాక్షన్ 500 వద్దు, ఏమొద్దు. అప్పుడు యాక్షన్ 500 వద్దు. కానీ అత్త వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తున్నారంటే ఏమి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్షన్ స్టార్ట్. ఏమంట? 3 రోజులు తలనొప్పి అండి, అయ్యో అయోడెక్స్ అండి, జండు బామ్ అండి, అన్ని బాంబులు. ఏం బాంబులు? టైగర్ బాంబ్, జండు బాంబ్, ఏం బాంబు. ఇప్పుడు కొత్తగా కొన్ని రకాల బాంబులు వచ్చినాయి. ఏం బాంబు? అన్ని బాంబులు పేలుతాయి ఆడోళ్ళకి. ఎందుకంటే పరలోకము నా కాదు, పుట్టింటి నా దేశం. అబ్బా, ఎంత సంతోషం కదా. సరే, తన జీవితంలో ఏమని ఆవరించాడు. పాటలు మనం స్పీడ్గా పాడాలా, వాక్యము నిదానంగా గంభీరంగా చదవాలి. ఓకే నాన్న, చదువు. ఆవరించి కనపాపన వలె అంటే ఏమర్థము? యాజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. దేవుని వాక్యంలో మనం చూస్తున్నైతే నిన్ను ముట్టుకునేవాడు దేవుడు ఆ విధంగా నిన్ను కాపాడుతూ వచ్చాడు. యాకోబు తన సాక్ష్యంలోనే చెప్తున్నాడు, దిస్ ఇస్ మై పర్సనల్ టెస్టిమనీ. ఇది నా వ్యక్తిగతమైన సాక్ష్యము. తర్వాత చదవండి 48వ అధ్యాయం 3, 4 వచనం, 14, 15, 16 వచనంలో యాకోబు యోసేపు దగ్గర నిలబడి, ఆ దూత లూజులో నన్ను ఏం చేసింది? బేతేల్లో ఆయన నన్ను కాపాడినాడు, ఆయన నన్ను పోషించాడు, ఆయన నన్ను భద్రపరిచాడు. నా జీవితకాలం నేను పుట్టినది మొదలుకొని యాకోబు ఆ రియలైజేషన్లోనికి వచ్చాడు. ఆ రాత్రి అప్పటి వరకు రాలేదు. ఆయన సాక్ష్యం చెప్తూ యోసేపు దగ్గర ఏమంటున్నాడు? 48వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చదవండి త్వరగా, తీసిన వాళ్ళు చూసి. కనాను దేశం నందులి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి ఆశీర్వదించి
ఎన్నో వచనం ఇది? 3, 4 కింద చదవండి అన్న. 14, 15, 16 ఒక మాట అంటున్నాడు, చదవండి. 14లోన మాట, అతడు యోసేపును చూచి, గమనించిన, నా పితరులైన అబ్రహాముని ఇస్సాకులు ఎవని యందును. అర్థమవుతున్న అమ్మాయ? యెషయా 41వ అధ్యాయం 9వ వచనంలో, నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తము నేను నిన్ను ఏర్పరచుకుంటుని, పిలిచితిని, ప్రేమించితిని, ఆవరించితిని, కనుగొంటిని, నిన్ను విడవలాలేదు, నేను నీకు సహాయం చేస్తుని. ఇది యాకోబుకు అనుభవం. నా పితరులైన దేవుడు ఎవరు నడిచితిరో ఆ దేవుడు, గమనించున్నారా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించెను? ఆ దేవుడు అనగా సమస్త కీడులో నుండి నన్ను తప్పించి కాపాడి ఇంతవరకు నీ ఎదుట నడిపించి, నువ్వు దొరుకుతావో లేదో అని నిరీక్షణ లేకుండా నిరీక్షణ కలిగించి నీ దగ్గర కూడా తీసుకొచ్చిన ఆ దేవుడు. అర్థమవుతుందా? ప్రతి కీడులో నుండి, ప్రతి బాధలో నుండి, కన్నీరులో నుండి, దుఃఖంలో నుండి ఎటువంటి అపాయము నా ఎదుట రాకుండా, నేను చేసిన రకరకాల పొరపాటు పాపమును బట్టి ఈ బేతేలులోనికి నేను వచ్చేంత వరకు దేవుడు నన్ను నడిపించినటి వాడుగా ఉన్నాడు. ఆయనను కనుపాపల వలె ఏం చేశాడు? ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం, హౌ వండర్ఫుల్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క ప్రేమ, ఆయన ఏర్పాటు, ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఎన్నడైనా కనుగొన్నావా? నీ జీవితంలో దేవుడు ఒకసారి తన టెస్టిమనీ ఆయన చెప్తున్నాడు యోసేపుకు. చెప్పుకునేదానికి ఒక సాక్ష్యం ఉంది. ఈరోజు చెప్పుకునేదానికి మన సాక్ష్యం లేవు. అర్థమవుతుందా? యాకోబు జీవితం ఎంత సొలసిపోయి తన ప్రయాణమై చివరి దృశ్యంలో వచ్చినప్పుడు ఈ మాటను అంటున్నాడు, ఏ దేవుడైతే పుట్టినది మొదలుకొన్నో, వాస్తవంగా పుట్టినది కాదు, ఆ రాత్రి దేవుడు అతన్ని దర్శించినాడు. కానీ ఇక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమని గుర్తించాడు? ఏమని గుర్తించాడు? పుట్టినది మొదలుకొనగా అప్పటి నుండి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, కనుగొని వచ్చాడు, కీడు నుండి కాపాడుతూ ఏం చేశాడు? కనుపాపవలే కాపాడి, చదుమా, కనుపాపవలే కాపాడి ఏం చేస్తాడు? నెక్స్ట్ అదిగా, దట్ ఇస్ ద 4th స్టెప్. 5వదిగా ఏం చేస్తున్నాడు? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలను మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని ఏం చేస్తున్నాడు? యెహోవా వాణిని నడిపించెను. 5fold. అతని కనుగొంటిని, అతని ఆవరించితిని, అతని పరామర్శించితిని, అతని కనుపాపవలే కాపాడి తిని, అతని నేను ఏం చేస్తాడు? ఎక్కడి వరకు నడిపించాడు? మధ్యాహ్నం అది చూస్తాం. అతనిని నేను నడిపించి తిని, అతని నేను బేతేలు వరకు తన జీవిత కాలం అంతా కూడా నేను నడిపించిన మన దేవుడే మనం నడిపించేవాడు. అందుకే 32వ కీర్తన 8వ వచనంలో, నా కనుదృష్టి నీ మీద ఉంచి నేను నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తాను. ఐ విల్ గైడ్ యూ. మనకు నడిపించే దేవుడు. యాకోబును దేవుడు ఆ ప్రాంతం వరకు నడిపించినట్టు వాడుకున్నాడు. కేవలం నడిపించడమే కాదు, ఎక్కడి వరకు నడిపించాడు? ఆ మాట చూసి మనం చిన్న బ్రేక్ తీసుకుంటాము. తర్వాత ఒక పాట పాడి మన విరామం తీసుకుని రెండవ సెషన్లో వీఆర్ గోయింగ్ టు సీ ద ఎక్స్పీరియన్స్, ద బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం, ఆధిక్యత, ఆత్మీయత దేవుని ఇంటి అనే మాట మీద మనం చూస్తాం. క్లుప్తంగా మనం ముగిస్తాం. ఎక్కడి వరకు నడిపించాడంట ఒక మాట చూస్తాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. యాకోబును దేవుడు నడిపించినట్టు వాడుకున్నాడు. ఈ అనుభవంలోనికి రావాలని ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో ఆయన మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఎవ్రీ మీటింగ్ ప్లేస్ ఇస్ అ ప్లేస్ దట్ యు మీట్ విత్ గాడ్. ప్రతి మీటింగ్ ప్లేస్ దేవునితో నువ్వు సంధిస్తున్నావు. దేవుని వాక్యము ద్వారా నువ్వు సంధించబడుతున్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు చూడండి. ఆ రాత్రి ఆయన జీవితంలో ఆ అనుభవంలోనికి వచ్చాడు. 17వ వచనం 28 చదుమా. భయపడి, ఎందుకు ఆ రాత్రి ఆయన భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరమైనది, గమనించండి, ఇది దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు. ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అని ఆ పేరు, ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు?
ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడు? ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ ఇంటు ద రియలైజేషన్ ఆఫ్ దట్ ప్లేస్. యెహోవా షమ్మా, యెహోవా ఇచ్చట ఉన్నాడు అని ఎప్పుడైతే గుర్తించాడు. యెహోవా షమ్మా అంటే కేవలం మెడ్రాస్లో ఉండే యెహోవా షమ్మా కాదు. యెహోవా షమ్మా అంటే కేవలం ఎజిక్యేల్లో ఉన్నట్టు యెహోవా షమ్మా కాదు. ఇక్కడ కూడా యెహోవా ఇచ్చట ఉన్నాడు. ఆ స్థలము భయంకరమైనది. ఇది మరొకటి కాదు, ఇది దేవుని. అమ్మా, నువ్వు బేతేలుకు రావడం లేదు, మొట్టమొదటిగా ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు? ఉందా అనుభవం? దేవుని మందిరానికి నడిపించాడు. ఆ దేవుని మందిరానికి ఏమని పేరు పెట్టాడు? అర్థమవుతుందా? కమ్ ఇంటూ దేవుని మందిరం. ఈ అనుభవంలోనికి ఈ ఒంటరివాడు, ఈ యొక్క యాత్రికుడు, ఈ యొక్క దేశదిమ్మరి పారిపోతూ భయముతో తన జీవితం అంతా కూడా ఆయన దూరమై వచ్చినప్పుడు ఒంటరిగా ఎవరు లేకుండా అతన్ని కనుగొని ఆవరించి పరామర్శించి కాపాడి కనుపాపవలే అతని నడిపించి దేవుడు ఎక్కడ తీసుకొచ్చారంటే, ఐ వాంట్ టు గివ్ జేకబ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బేతేల్. బేతేల్ ఒక అనుభవంలోనికి ఆయన తీసుకొచ్చాడు. బేతేలుకు వస్తున్నావు, కసాపూర్లో ఉండే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆదివారం ఏమంటావు? గుడికి వెళ్తున్నామన్నా, మందిరానికి వెళ్తున్నానన్నా అంటావా లేదా? ఎంతమంది బేతేలుకి వెళ్తున్నామన్నా అన్నావు? ఏ తేలుకు? బేతేలుకి వెళ్తున్నావు అన్నావా? ఏమంటావు సామాన్యంగా మన నోట్లో వాడుక భాషలో? ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్ అంటే ఏమంట నీ నోటగా నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నావు? ఇది దేవుని మందిరం అనే గుర్తింపు మనకు ఉండాలి. రక్షణ మారు మనసు మొదటిగా ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ లెడ్ హిమ్. ఆయనకు దేవుడు ఐదంతుల పిలుపిచ్చి, ఐదంతుల తన ప్రేమను చూపించి ఆ బేతేలులోనికి నడిపించాడు. ఇది దేవుని మందిరము అనే పేరు ఆయన పెట్టగలిగినాడు ఒంటరిగా. కాబట్టి ఇది మరొకటి కాదు, ఇది దేవుని మందిరంలోనికి నేను వచ్చున్నాను. ఆ దేవుని మందిరంలో ఉన్నటి ఆధిక్యతలు, ఆ దేవుని మందిరంలో ఉన్నటి ఆశీర్వాదాలు, ఆ దేవుని మందిరంలో ఉన్నట్టు ఆ అనుభవం, ఆ ఆత్మీయతను ప్రభు చిత్తము మనం రెండవ సెషన్లో చూస్తాం. అక్కడ చివరిగా ఒక మాట చూసి మనం ముగిస్తాం. చూడండి, ఇది దేవుని మందిరం మరొకటి కాదు. చదుమా. ఇది పరలోకపు గవినీదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తెల్లవారినప్పుడు అంటే ఏమైంది? ఈ బేతేలుకు ఏ అనుభవంలో వచ్చాడు? శివరాత్రి అనుభవం కదా. ఈరోజు ఏ రాత్రి? ఒకవేళ యాకోబుగా అది శివరాత్రి, జాగరణ రాత్రిగా ఉండొచ్చు. కానీ నీ జీవితంలో నిజమైన జాగరణ రాత్రి. నీవు దేవునికి దూరం అవుతే నీ జీవితాలు ఎన్ని రాత్రిలో జాగరణలే. పాపమును బట్టి మానవునికి సమాధానము లేదు, దుష్టునికి సమాధానం లేదు. అలసిపోయినావా, సొలసిపోయినావా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఎన్ని ఆదివారం ఎన్ని సండేలు అంటూ వచ్చావు. నేను దేవుని మందిరానికి అటువంటి ఆదరణ పొందుటకై నేను కనుగొని, నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి, నిన్ను కాపాడి, నిన్ను దేవుడు అల్టిమేట్గా ఎక్కడ నడిపించాడు? నిన్ను ఆయన తన మందిరములోనికి నడిపించుటకై ఆ బేతేల్, ఆ మందిరానికి తనే ఏం పేరు పెడుతున్నాడు? ఇది వేరొకటి కాదని యాకోబు దానికి ఏమని పేరు పెడుతున్నాడు? ఇది బేతేలు అని పేరు. అక్కడ ఆయన నామకరణము చేసేవాడుగా ఉంటున్నాడు. అఫ్కోర్స్ ఎన్నో స్పెషల్ మీటింగ్స్లో, ఎన్నో ప్రతిష్ఠిత కూడికలో మీరు చదివింటారు, చూసింటారు. కానీ నా ఒక తలంపు ఏమనగా, బేతేల్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ మీట్ విత్ గాడ్. దేవునితో కలుసుకునే స్థలం దేవుని మందిరం. దేవునితో నీవు సంభాషించే స్థలం దేవుని యొక్క మందిరం. ఈ ఉదయకాలం పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడైన దేవుని కలుసుకునే స్థలము దేవుడు నిన్ను అక్కడ నడిపించాడు. నడిపించిన దేవుడు నేనెంత అద్భుతంగా ఆయన పోషించి, ఆయన నిన్ను ఆశీర్వదించి, ఆయన నిన్ను ఆ ఆధిక్యతలు ఆయన ఇచ్చేవాడుకున్నాడు. ఆ దేవుని మందిరంలో ఆధిక్యతలు మనం చూస్తాం. ఆ విధంగా దేవుడు నీ జీవితాన్ని ఈ ఉదయకాలం ఒక్క నిమిషమును తల వంచుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, యాకోబు జీవితం ఒక్క నిమిషం నీ తల వంచు. దయచేసి మోకాన్ని ప్రార్థన చేసి ఈ సెషన్ మనం ముగిస్తాం, తర్వాత చూస్తాం. ఒక్క నిమిషం ఎవరైనా కూడా బయట కూర్చున్నా, ఎవరైనా కూడా అటు ఇటు మాట్లాడకు. ప్రభు నీతో మాట్లాడుతుండగా దైవదాసులు ప్రార్థన చేయబోక ముందు నీ జీవితంలో ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకో. అమ్మ, ఎవరితో మాట్లాడగాకు. ఒక్క నిమిషం మోకరించి, మోకాల్లో ఉన్నట్టు కలిగిన వారు, పిల్లలు, యవనస్తులు, ప్రాయపు పిల్లలు, అనేక రకాలుగా దేవుని నీతో మాట్లాడుతూ వచ్చాడు.
ఎవ్రీ మీటింగ్ ప్లేస్ ఇస్ అ ప్లేస్ వేర్ యు మీట్ విత్ ద లివింగ్ గాడ్. పాపి అయిన మానవుడు పరిశుద్ధమైన దేవుని కలుసుకునే స్థలమే ఆ దేవుని మందిరము, దేవుని యొక్క బేతేలు అని చూస్తున్నాం. నీ జీవితంలో అలసిపోయినావా? నీ జీవితంలో సొలసిపోయిన రాత్రిలు, జాగరణలు, ఎన్నో రాత్రిలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా పారిపోతున్నట్టు, ఒక దేశదిమ్మరిగా ఉన్నట్టు తన జీవితంలో నెమ్మది లేదు. పాపమును బట్టి తండ్రి ఇల్లు అన్నిటిని ఇడిచిపెట్టి యాకోబు ఎన్నో పర్యాయం మనం వింటూ వచ్చాము. ఇది కొత్త కాదు. కానీ టుడే ఇంకా నువ్వు రక్షణ మారు మనసు పొందకపోతే, లేదంటే ఇంకా నీ జీవితంలో ఇటువంటి తీర్మానంలోనికి నువ్వు రాకపోతే, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తుండగా దేవుని మందిరము ఒక అనుభవంలోనికి రా. మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఉన్నట్టు ఆ శ్రేష్టమైన అనుభవంలోనికి యాకోబును తీసుకురాగలుగుటకై దేవుడు యాకోబును కనుగొన్నాడు. ఆయనను ఆవరించాడు, తన కృపచేత ఆవరించాడు, ఆయనను పరామర్శించాడు. ఎందుకంటే పరామర్శించడానికి అక్కడ ఎవరు లేదు యాకోబును. దేవుడే అతన్ని పరామర్శించి వచ్చాడు. నాలుగోదిగా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. యాకోబు తన సాక్ష్యము పంచుకుంటున్నాడు. తన మనవుడు మనవరాలు ఎదుట, మనవనుల ఎదుట, ఎఫ్రాయిం మనస్సే కుమారుడు 12 మంది ఇశ్రాయేలు గోత్రము ఎదుట చెప్పుకుంటున్నాడు. అన్నదమ్ములు అందరూ ఉన్నట్టుగా ఎంత అద్భుతమైన ఒక అనుభవం, ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఒకప్పుడు నేను ఆ విధంగా జీవిస్తూ వచ్చి తిని, ఇదో ఈ యాకోబు దేవుడు, ఆ దేవుడు నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నన్ను కనుగొన్నాడయ్యా. అయ్యా, నేను పాపముతో ఉన్నాను, పాత రోత జీవితం కలిగి ఎక్కడ పారిపోవాలా, గురి గమ్యము లేని తెగిపోయిన గాలిపట్టం లాంటి నా జీవితం. తండ్రి ఇంటి నుండి పారిపోయాను, దేవునికి దూరమయ్యాను, ఎక్కడో దిక్కుతోచగా ఎక్కడో వెళ్ళిపోతూ వచ్చాను. లోకస్తుల వలె ఏ దారి లేకుండా ఏ గోదారియో వెతికి చచ్చిపోతాను అనుకున్నాడేమో. ఎక్కడ పోయినా సావు తనని వెంటాడుతూ వచ్చింది. చూడండి, తండ్రి ఇంట్లో చావు, ఒకవేళ అడవిలో చావు నిందేమో. భీకరగల ఘోరమైన అడవి, అది భయంకరమైన అడవి. ఇట్ ఇస్ ద చీకటి గల గాఢాంధకారపు అరణ్యములో అమ్మాయి ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. భయపడకు యాకోబు, నేను నిన్ను సృజించి ఉన్నాను, నేను నిన్ను పిలిచి, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. యాకోబు దేవుని యొక్క సొత్తుగా చేసుకున్నాడు. నన్ను తన సొత్తుగా చేసుకునేదానికి ప్రియమైన వాళ్ళరా దేవుడు తన క్రయము చెల్లించాల్సి వచ్చింది. ఆ నిత్యమైన మందిరంలో నీ కొరకై గొల్గొతాలో యెరూషలేములో కొండ మీద 39 ఇనుప కొరడా దెబ్బల చేత తన వీపు నాగటి చారల వలె దున్నబడింది. తల మీద ములకిరీటము, కాళ్ళు చేతులు శీలలతో కొట్టబడ్డాడు. బల్లతో పరచబడడం అర్థమవుతుంది. ఈటతో పొడవబడ్డాడు. రక్తమయమైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆదరించాడు. అందుకే 30వ యెషయా 18లో చెప్తా ఉంది, నిన్ను కరుణింపవలెనని ఆయన సిలువలో నిలబడిపోయాడు. దిగిరా మొనగాడా, నీవు దేవుని కుమారుడా, నీవు రెచ్చగొట్టారు, రోషమును పురికొల్పారు, కానీ 1 ఇంచు కూడా కదలలేదు నాదుడు. అమ్మాయ్యా, నిన్ను కనుగొన్న ప్రేమాది, నిన్ను ప్రేమించిన ప్రేమాది. ఆయన నిన్ను నడిపించేదానికి తన మందిరం ఒక స్వాస్థ్యంలోనికి, ఆయన తన మందిరం ఒక భాగంగా నిన్ను చేసుకోవాలని క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాటి నిన్ను ఎంత ప్రేమించాడు, విమోచించాడు. నీ కొరకు ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను తన సొత్తుగా చేసుకునే దానికి ఎంత క్రయము చెల్లించాడు. హ్యావ్ యు ఎవర్ రియలైజ్డ్? ఈ యొక్క గ్రహింపులోనికి యాకోబు వచ్చాడు. ఇది మరొక్కటి కాదు. అయ్యో నా జాగరణ రాత్రి అనుకున్నాను, అయ్యో నాకు భయంకరమైన భీకరగల రాత్రి, ఏ అడవి మృగము తినేస్తుందో, అక్కడ వెనకపోతే నా అన్న, అక్కడ పోతే మనుషులంతా నాకు శత్రువులు, భయం, ఎక్కడ చూసినా భయం ఆవరించినట్టు తన జీవితంలో ఒక రాత్రి, వాట్ టర్నింగ్ పాయింట్, అది మొదటి అనుభవం తన జీవితంలో. ఆ రాత్రిని దేవుడు అతన్ని దర్శించాడు, కనుగొన్నాడు, ప్రేమైన నడిపించాడు. యాకోబు దేవుడు అన్నాడు, ఇది బేతేలు, మరొకటి కాదు, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం అని మొట్టమొదటిగా తన నోటనే ఆయన ప్రతిష్ఠ చేశాడు ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ యొక్క ఉదయకాలం ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైన కూర్చోమ్మా, ఎక్కడ లేచిపోదు, కూర్చో. దేవుడు నీతో రక్షింపడ్డావా, మారు మనసు పొందావాను? పొందక ఎట్లా లేచిపోతావు? రేపు నీది కాదు, నాది కాదు.
భయంకరమైన మరణాలు, అకాల మరణాలు, చిన్న చిన్న వయసులోనే. మొన్నటి అడగండి, దైవజనులను అడగండి, అంకుల్ని కూడా అడగండి, స్టీవెన్ అంకుల్ని అడగండి, అన్నని అడగండి. ఒక దైవజనులు ఒక మనవరాలు, కీర్తన పేరు, డెంగ్యూ జ్వరం వచ్చి 15 years 10th ఎగ్జామ్ రాయాల, 10 రోజులు చనిపోయింది. అనుకున్నారా వాళ్ళు? ఎన్ని ప్రార్థనలు జరిగింది. ఇటువంటి ఆధిక్యత దేవునికి ఇస్తుండగా, ఇటువంటి శ్లాఘ్యత, ఇటువంటి ధన్యత, భాగ్యము, నీకు అవకాశము దేవుడు ఇస్తుండగా తప్పించు. నాది కాదు, నాకు కాదు అనుకోవద్దు, పెడచెవి పెట్టొద్దు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీలో ఇంకా ఎవరైనా రక్షణ మారు మనసు పొందక బేతేలుకు వస్తున్నావు, గుడికి వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, చర్చికి వస్తున్నానని అలవాటు అయిపోయింది, కానీ ఈ అనుభవంలోనికి రావాలని, డూ యూ వాంట్ టు మీట్ విత్ గాడ్? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రార్థన చేసే ముందు ఎవరైనా ఒకవేళ, ప్రభువా ఇటు అనుభవంలోనికి నేను రావాలా, నా కొరకు ప్రార్థన చేయాలని చేతులు ఆ విధంగా తీర్మానం చేసుకునేవాళ్ళు, దయచేసి బ్రతిమాలుచున్నాం, ఆలస్యం చేయదు, నీ చేతులు పై కనబడేటట్టు ఎత్తు చూపించి నీ కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల చేత ఎవరైనా కూడా, యవన సహోదరుడు, నీ చేతులు పైకెత్తి. ఎవరైనా కూడా బయట ఉన్నారా చూడండి ఒకసారి అన్నవాళ్ళు, బయట లోపల ఎవరైనా కూడా, వీ విల్ ప్రే ఫర్. ఇది నాకు కాదు అనుకోద్దు, తల వంచి మొక్కరి. ఎవరైనా అమ్మాయి ఒక తీర్మానంలోనికి రా. యాకోబు, బేతేలు ఆ అనుభవంలోనికి నీవు రా. నీ హృదయంలో తీర్మానం చేసుకో. యవనస్తుడా ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో కూడా ఇటు తీర్మానంలోనికి? గాడ్ ఈజ్ లవింగ్ యూ. ఒకవేళ నువ్వు రక్షింపబడితే ఈ తీర్మానంలోనికి నువ్వు రావాలి. ఎన్ని రాత్రిలో రక్షింపబడిన తర్వాత కూడా తన జీవితంలో ఆ దేవుని మందిరం ఒక అనుభవం లేకుండా, ఆ దేవుని మందిరం ఒక ఆశీర్వాదం లేకుండా, ఆ దేవుని మందిరం ఒక ఆధిక్యత లేకుండా మరొక రాత్రి ఆయన కావాల్సి వచ్చింది. కాబట్టి అటు కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించి పాట పాడుతుండగా తీర్మానం చేసుకొని మన ఫ్రెష్ అప్ అయి దేవుని దాసులు రక్షణ ఔన్నత్యము అనే పాట దయచేసి పాడాలని కోరుతున్నాను. పాడుతున్నప్పుడు మనం ప్రార్థన చేసి ఆ పాట పాడేటప్పుడు మనం కొద్దిసేపు విరామం తీసుకొని రెండో సెషన్లోనికి వెళ్ళిపోతాం. అన్న ప్రార్థన చేస్తారు దైవజనులు, తర్వాత ప్రార్థన చేసుకుందాం.